గుడ్ ఈవినింగ్ సార్స్ అండ్ మేడమ్స్. గుడ్ ఈవినింగ్ అజయ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. బిజీగా గుడ్ ఉన్నట్టున్నారు ఈవినింగ్ సార్. సార్, మాట్లాడండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఆ, ఏం లేదు సార్, ఇక్కడ ఏంటంటే మనకి మొన్న సార్ సబ్జెక్ట్ లో మీరు కూలంకషంగా వినింటే సార్ ఏమన్నారంటే మనకి పివిసి మెటాకు సంబంధించి అంటే ఏ క్రిప్టో కరెన్సీ కాయిన్ కి సంబంధించి గానీ బ్యాక్గ్రౌండ్ నేను అంటే నేను మనకి అన్ని వింటాను. మొన్నంటే ఎవరు మాట్లాడినారు? లింగాల శివకుమారా? సార్ నాకు చెప్పారు తెలీదా? కదా సార్. నాకు తెలీదా? మీరు కొత్తగా, ఆ, నేను అవన్నీ చెప్పిన విషయాలే. పూర్తిగా నేను అవన్నీ చెప్పిన విషయాలే, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఓకే, చెప్పండి, ఓకే ఓకే పర్లేదు. సార్. ఎట్లా ఆ, అంటే, ఆ, కాకపోతే నేను ఆ రోజున మీటింగ్ కొద్దిగా లేట్ గా అటెండ్ అయినా ఉన్నా, కానీ నేను వేరే ఓకే కాల్లో సార్, అది ఉన్నాను. కాదు సార్ విషయం నేను చెప్తున్నది. ఒక్క నిమిషం సార్ వినండి, అర్థమవుతుంది నేను మీకు. వినట్లేదు, వినండి అంటే చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను వినలేమని మీరు అనుకున్నారేమో, కానీ నేను ఏం లేదు లేదు చేస్తానంటే సార్, నేను అలా రికార్డ్ కాదు లో ఉన్న సార్. వింటాను. జస్ట్ మన వాళ్ళకి అట్లా. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే ఓకే, ఓకే వెరీ సార్. గుడ్. ఇక్కడ ఏంటంటే సార్ చెప్పిన విషయంలో అయితే మనకి అంటే ఏ క్రిప్టో కాయిన్ కూడా మనకి బ్యాక్గ్రౌండ్ అంటే కమ్యూనిటీ ఉంది, కానీ ప్రతి ఒక్క కాయిన్ బిట్ కాయిన్ ఆల్సో అంటే మదర్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. అంటే దానికి ఒక కమ్యూనిటీ ఉంది, దానికి కొన్ని కాయిన్స్ మాత్రమే, మనకి ఎన్ని కాయిన్స్ అనేది అక్కడ లిక్విడిటీ ఉంది. అంటే మనకి ఏదైనా మైనింగ్ చేస్తే మైనింగ్ ద్వారా వస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి సార్ చెప్పిన విధంగా అయితే సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది ఏ క్రిప్టో కరెన్సీ కూడా లేదు. అంటే మనకి బెనిఫిట్ అనేది క్రిప్టో కరెన్సీలలో ఏ క్రిప్టో కరెన్సీకి లేదు. అంటే మన సీడ్ ఫండింగ్ ద్వారా మనకి రివార్డ్ రూపంలో మనకి ఏదైతే డబల్ ఇస్తున్నారు, అంటే మనకి 1000 రోజులకి టోకెన్ ఫార్మింగ్ ద్వారా కూడా మనం డబల్ అవుతున్నాయి యూఎస్డీలో. అంటే మనకు పీవీసీ మెట పంపిస్తున్నాం, అక్కడ యూఎస్డీ క్వాంటిటీ అవుతుంది, మళ్ళీ మనకు పీవీసీ మెట రూపంలోనే వస్తుంది. అంటే మన ఆ యొక్క కాయిన్ అనేది యూఎస్డి కన్వర్ట్ అయ్యి మళ్ళీ తర్వాత కాయిన్ అనేది వస్తుంది మనకి. అంటే మనకి ఇక్కడ ఎంతైతే దాచుకుంటామో మనం ఫ్యూచర్ లో మనకు అంత లాభాలు వస్తాయండి. కాబట్టి ఈ విధంగా మనకి ఏ కాయిన్ కూడా లేదు. అంటే మనకి క్రిప్టో కరెన్సీలో మనకి అందుకోసమే చెప్పారు, మనకి మన అప్డేట్లు కూడా ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాయిన్ అని మనది. అంటే గ్రోతింగ్ మనకి ఫ్యూచర్ లో చాలా గ్రోతింగ్ అవుతుంది, మనకి లిస్టింగ్ అవుతే కనుక మంచి ప్రైస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాచుకోవడానికి ప్రయత్నించండి, వచ్చిన దాటిని అమ్ముకోవడానికి ప్రయత్నించొద్దు. సీడ్ ఫండింగ్ ఎక్కువ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. జస్ట్ మనకి 25,000 వరకే సీడ్ ఫండింగ్ కట్ ఆఫ్ ఇచ్చారు, అంటే ఒక వ్యక్తికి అనేసి. ఒక వ్యాలెట్ అంటే ఒక వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక కుటుంబంలో ఇప్పుడు ఒకటి కుటుంబం ఉందనుకోండి, ఒక కుటుంబానికి 25,000, 25,000కి 50,000 కాయిన్స్ వరకు మాత్రమే అన్నారు. అంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, మనకి అకౌంట్స్ అంటే మనం ఇన్వెస్ట్మెంటర్స్ అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే నేను 50,000 ఇన్వెస్ట్ చేయగలను అనుకుంటే కనుక నేను 4-5 అకౌంట్స్ చూసుకుంటున్నా. అంటే 4-5 కుటుంబాలకు సంబంధించి నేను ఒక్కనే చేసుకుంటున్నాను. అట్లా ఏంటంటే మనం ఏ విధంగా అయితే మనము సంపాదించుకోవాలంటే ఇక్కడ వాళ్ళకి కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. అంటే 25,000కు ఒక అకౌంట్ అంటే మళ్ళీ 25,000కు ఒక అకౌంట్ అంటే వాళ్ళకి వేరే పర్సన్ అయినట్టు మనకు కనబడుతుంది అక్కడ. అంటే ఈ విధంగా మన కమ్యూనిటీ ఏదైతే మనకు లిక్విడిటీ ద్వారా కమ్యూనిటీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 25,000 వరకు సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మినిమం ఒక 5,000 అయినా చేసుకుంటే కనుక భవిష్యత్తులో అయితే మంచి లాభాలు అయితే వస్తాయండి. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. రాజు సార్ బిజీగా ఉన్నట్టున్నారు, ఎవరైనా మాట్లాడండి. సార్ ఎంఎస్ రావు సార్ బిజీగా ఉన్నారా? సార్ కూడా లేనట్టున్నారు, వెంకట్ సారు. మనకి క్రిప్టో కరెన్సీ గురించి కూడా ఇప్పుడిప్పుడు వార్తలలో రావడంతో మనకేం జరుగుతుందంటే ఆ మనకి 100లో 30% సమాజానికి జనాలకు మాత్రమే తెలుస్తుంది. అది పట్టణాల నుంచి పల్లెటూర్ల వరకు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు అంటే మనం చాలా ముందు ఉన్నాం క్రిప్టో కరెన్సీలో. ఏదైనా మనకి పీవీసీ మెటాకు సంబంధించి అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంది. కాబట్టి మనం దాచుకోవడానికి ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుందండి భవిష్యత్తు అయితే కనుక.
ఎస్ ఎస్ 100% సార్. ఖచ్చితంగా మనం శాంతి రాష్ట్ర చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్ వినపరాలేదు సార్, వినిపించలేదు సార్, వినిపించలేదు. చెప్పండి సార్. సార్ అది నిన్న వ్యాలెట్ నుంచి చేసాము, 100 అయినాయి సార్, అవి మళ్ళా కాలేదు. ఏం యాడ్ చేయాలి? అది మనకు ROI వస్తాయి కదా సార్, మనము చేసినాం కదా, ఏది మన డీపీలు. కరెక్ట్ గా చెప్పాలా? మీరు చెప్పే విషయాన్ని కరెక్ట్ గా చెప్పాలి. మనము ఏంటి చెప్తున్నారు? అదే ROI చేసిన డీపీలు వస్తాయి కదా సార్, ఆ డీపీ నుంచి వచ్చిన. అవును, అవి ఒక రోజుకు ఒక 100నే, మళ్ళీ 24 hours మళ్ళీ 100. ఓకే 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 సార్. ఓకే ఓకే మై పార్ట్నర్స్, అందరికి నమస్తే. విన్నారు కదా ఇప్పటిదాకా మన భాస్కర్ సార్ వచ్చేసి క్రిప్టో అనేది ఏదైతే మనము ఏ విధంగా మరి జమ చేసుకోవాలా, ఏ విధంగా క్రిప్టో అనేది ఉంటుంది. సో మీకు మొన్ననో నిన్నో అంతకుముందు కూడా నేను ఒకరోజు చెప్పాను, మనకు ఏ డ్రాపులు అవి ఉండవు. ఎందుకు అంటే 100% వేరే సిస్టాలలో సీడ్ ఫండింగ్, టోకెన్ ఫార్మింగ్ అనేది ఉండదు కనుక ఇది మనం ఈ విధంగా చేసుకుంటే మనకు ఒక అర్నింగ్ అన్నమాట. ఇది ఇన్ బిట్వీన్ ఏది టోకెన్ అనేది వాళ్ళు లిస్టెడ్ అయ్యే ముందు, తర్వాత మొత్తం ఏదైనా సెటిల్డ్ అయ్యే ముందు కమ్యూనిటీ పెంచుకోవడానికి వేరే వేరే టోకెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ తో ఇస్తే దానికి కొద్దిగా అడిక్ట్ అయ్యి కమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. దీనికి ఆల్రెడీ కమ్యూనిటీ ఉన్నది. పర్లవేన్ అయినా పీవీసీ అయినా ఒకటే సేమే గనక ఇది తెలియని వాళ్ళు లేరు, అది తెలియని వాళ్ళు లేరు అన్న ఆలోచనతో మనకి ఏంటంటే, సో ఓన్లీ ఇన్సైడ్ ఇదే ఏ డ్రాప్ మాదిరిగా అంటే 0.25 ఎవ్రీడే. చూడండి ఇక్కడ 0.25 ఎవ్రీడే అంటే వేరే సిస్టాలు ఇచ్చేదానికంటే ఇంకెక్కువ అన్నమాట. అది వేరే సిస్టాలు ఇచ్చేదానికంటే ఎక్కువ అన్నమాట దాని అర్థం. సో ఆ విధంగా మనకి ఇదే ఏ డ్రాప్ కింద అనేది మనం అనుకోవచ్చు. ఓకేనా? సో డియర్ పార్ట్నర్స్, ఇక్కడ ఏమవుతుందంటే కంఫర్ట్ జోన్ లోకి మన పబ్లిక్ మెయిన్ పాయింట్ అదే అనమాట. ఇలా ఈ ఆలోచన విధానం వెళ్ళలేదు. ఇందాక ఈసారి ఇప్పుడు చూడండి భాస్కర్ సార్ చెప్పినట్టు కానీ, లేకపోతే మొన్న ఇంకొకసారి చెప్పినట్టు కానీ, సో రోజు మనం చెప్పుకుంటాం ఇది ఏంటి, ఏమవ్వబోతుంది, ఏ విధంగా ఉండబోతుందని మనం ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ ఇక్కడ ఏంటంటే వినడానికి నో రెడీ. నువ్వు ఎన్నైనా చెప్పు, నాది నేనే అన్న ఒక అందరూ కాదు కొంతమంది. సో అలా కంఫర్ట్ జోన్ లో ఉండడం జరిగింది అనమాట. అంటే పర్సెంటేజ్ పరంగా చూస్తే కంఫర్ట్ జోన్ లో ఎక్కువ మంది ఉన్నారు, వర్క్ చేసుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అర్థం. అంతే, ఇంకోటేం లేదు. మనం అందరిని అనకూడదు. సో చాలా మంది కోట్లలో పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా మనం అందరిని అనకూడదు కదా అట్లా. సో విషయం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఎంత అమౌంట్ తను ఏమంటుందని ఇన్వెస్ట్ చేసుకున్నాడని కాదు. ఆ ఇన్వెస్ట్ అనేది నీకు అదే 0.5 మనకు మంచిగా సంపాదన వస్తుంది అనేది మనము చేసుకుంటాం. కానీ ఇది ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడును కమ్యూనిటీ మీద ఆధారం అనమాట, కమ్యూనిటీ పైనే ఆధారం అనమాట. సో అదే జరగట్లేదు ఇక్కడ. ఏదైతే సిస్టమ్ కోరుకుంటుందో అది ఇక్కడ జరగట్లేదు. అందుకని చెప్పేసి మనం ఏది కోరుకుంటున్నాం అది జరగట్లేదు. ఇక్కడ ఏమైందంటే సిస్టానికి మనకి కొద్దిగా క్రాస్ వస్తుంది. సిస్టమ్ ఏం కోరుకుంటుందో అది జరగట్లేదు, మనం ఏం కోరుకుంటున్నా ఇది జరగట్లేదు. సో అందుకని చెప్పేసి మనం కొద్దిగా మనము కమ్యూనిటీ గురించి ఆలోచన. సో అలా అని చెప్పేసి కమ్యూనిటీ దగ్గర కూడా కొద్దిగా కమ్యూనిటీ అంటాను, సిస్టమ్ దగ్గర కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. బట్ మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో అలా అని చెప్పేసి మరి ప్లస్ పాయింట్ కూడా ఉన్నాయి. అదర్ సిస్టానికి దీనికి మనము చూసుకుంటే ప్లస్ పాయింట్ కూడా ఉన్నాయి. సో ఎనివే ఆ ప్లస్ పాయింట్ పట్టుకుని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నమాట. సో నో ప్రాబ్లం. ఆల్రెడీ మరి సార్కి మనం మాట ఇచ్చాము, మరి 10 తర్వాత అని చెప్పేసి. ఓకే, ఇంకో 5 నిమిషాల తర్వాత ఇద్దాం మరి సార్కు, ఎందుకంటే ఆల్రెడీ అన్నారు కదా మనకి. ఆల్రెడీ ఇప్పుడు ఇండియా టైం మనకి 10 గంటల మేబీ 3 నిమిషాలు అవుతుంది కనుక ఇంకో 2 నిమిషాల తర్వాత ఇద్దాం. కరీముల్లా సార్కి ఆల్రెడీ మీటింగ్ లో ఉన్నారు, ఆల్రెడీ నేను చూస్తున్నాను. సో డియర్ పార్ట్నర్స్, ఎవరు ఏమైనా ఏదైనా కూడా ప్రతిరోజు చెప్పేదే చెప్తున్నాం మీకు. కొండ శివలింగ ప్రసాద్తో మాట్లాడడానికి కూడా టైం అవుతుంది కూడా. ఎస్, వెల్కమ్ సార్, మాట్లాడండి. శివలింగ ప్రసాద్ సార్. ఓకే, మరి బై మిస్టేక్ హ్యాండ్ చేశారో తెలియదు. ఓకే, మీకు హ్యాండ్ ఇచ్చాము, హ్యాండ్ చేస్తే అన్మిట్ ఆప్షన్ ఇచ్చాము. సో అంతలోపు ఏం చేయాలంటే, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము ఇది ఎర్లీ బర్డ్ మీద ఫోకస్ చేసుకోండి అని. సో అలా
ఎర్లీ బర్డ్ మీద కూడా ఒక ఎర్లీ బర్డ్ ఆఫర్ మీద కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ అది సివిల్ సార్ మాట్లాడండి, చెప్పండి చెప్పండి సార్. ఎర్లీబడి చేయొచ్చు సార్, ఏం సార్? ఎర్లీబడి చేయొచ్చు అంటున్నాను. రోజు చేసుకోవచ్చు. మనకు ఆగస్టు 4వ తారీఖు నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా బంద్ లేదు కదా సార్. అది మానవత్ రమేష్ గారి నెంబర్ చెబితే కొంచెం బిఎన్పి పంపిస్తారనే అడుగుతున్నామండి. బిఎన్బి ఎక్కువ కట్టేది, అది 4%, 4 పాయింట్ల గురించి మనం ఆగాల్సిన పని లేదు, చేసుకోండి సార్. ఏం లేదమ్మా, నో ప్రాబ్లం సార్. అది ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 4-5 సెంట్లు ఎక్కువ పోతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం మీకు ఒక 50 వ్యాలెట్లు ఉన్నాయనుకోండి, దానివల్ల ఏమవుతుంది అంటే ఒక $2 సేఫ్ అవుతుంది. 50 అకౌంట్లు ఉంటాయి కనుక 1, 2, 3 అకౌంట్ల గురించి ఆగాల్సిన పని లేదు సార్. ఓకేనా? నార్మల్ నిన్న మీటింగ్ లో ఉన్నారా మీరు? నిన్నటి రోజున మీటింగ్ లో ఉన్నారా? ఈ టైంలో జరుగుతున్న మీటింగ్ లో మీరు ఉన్నారా? అయింది సార్, బిఎన్బి చార్జెస్ నార్మల్ అయినాయి కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి. డీపీతో వచ్చినట్టు కూడా శివరామ ప్రసాద్ ఉంటున్నారా మీరు అన్నమాట? ఎందుకంటే నిన్న మీరు మీటింగ్ లో ఉన్నారా? నేను లైవ్ లో ఉన్నారు కదా, మరి లైవ్ లో చేపించి చూపించాను కదా సార్. నార్మల్ అయిపోయింది కదా సార్. నిన్న మీటింగ్ లో ఉంటే మీరు అడగాల్సిన పని లేదు ఇంకొకరిని. నన్ను అడిగితే మనము ఎందుకంటే ఇక్కడ మీటింగ్ లో మనం మీటింగ్ ఎందుకు సార్ మనకి? సో కొన్ని విషయాలు మనం మీటింగ్ లో అటెండ్ అవుతే ఏమవుతాయంటే ఎవరిని అడగకున్నా కానీ కొన్ని క్లియర్ అవుతాయి. ఇంకా క్రిటికల్ ఉన్నాయి మాత్రం మనం అడగాల్సిందే, మరి ఎక్కువ క్రిటికల్ ఉంటే అడగాల్సిందే. కానీ ఇప్పుడు మీరు అడిగిన విషయం ఏంటంటే నేను మీరు మీటింగ్ లో అన్నారు కనుక నేను 30 minutes దీని గురించి మాట్లాడని అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఎదురుగా సీడ్ ఫండింగ్ చేయలే, టోకెన్ ఎర్లీ బోర్డ్ చేశాను. తర్వాత డిపిలో నుంచి లక్షణ సీడ్ వాల్యూ అవి చేశానా లేదా సార్? ఎవరైనా మీరు నిన్న చూసారా లేదా మీటింగ్ లో ఉన్న వాళ్ళు? చేశారు. ఎస్. సో ఎందుకంటే చాలా టైం దానికి కేటాయించాం మనం, మన పార్ట్ ఆఫ్ భాగం కాబట్టి భాగం కదా మనకు. ఎందుకంటే అది తెలియకపోతే మనకు కుదరదు అని చెప్పేసి సార్. సో దానికే ఒక 1/2 hour దాకా మనము ఎక్కువ సమయం కేటాయించడం జరిగింది. ఎందుకంటే అప్డేట్స్ అనేది కేటాయించడం జరిగింది దాని గురించి. సో మై పార్ట్నర్స్, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఎవరైనా మీరు బిఎన్బి చార్జెస్ అనేది నార్మల్ గానే ఉంది. 4 సెంట్ల గురించి 3 సెంట్ల గురించి మీరు చూడొద్దు, ప్రతిదీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సరే, ఓకేనా సార్? అర్థమైందా మన శివరామ ప్రసాద్ సార్? అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకు అర్థమైతే సో మరి పార్ట్నర్స్, మరి ఇక టైం అయింది, మనం సార్ని ఇన్వైట్ చేద్దాం. ఇది మీకు అందరికీ మరి సార్ మాట ఇచ్చారు. మరి సో వండర్ఫుల్ సెషన్ సార్ ద్వారా మనము మరి తీసుకోబోతున్నాము. సో సార్కు నేను ముందుగా ఇన్వైట్ చేస్తాను. ఇన్వైట్ చేసిన తర్వాత మీరందరూ కూడా సార్కి వెల్కమ్ నోట్ చెప్పాలి ఖచ్చితంగా. తర్వాత వచ్చేసి ఏదైనా మనము సార్ మాట్లాడుతున్నప్పుడు మనకి ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ టైంలో మనము వినడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా మంచి విషయాలు అయితే నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దెన్ సెషన్ ఫినిష్ అయిన తర్వాత టైం ఉంటేనేమో డిస్కస్ చేసుకుందాం. అదర్వైజ్ నేనున్నాను మీకు. మీరు మళ్ళీ రేపు స్టార్టింగ్ లో మరి కొన్ని పాయింట్లు అర్థం కానీ ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు. మనది మీటింగ్ కనుక అందరూ సమానమే, మనందరం ఒకటే. సో ఎనీవే, థ్యాంక్ యూ. సో మరి ఇక వెల్కమ్ చెప్తాను. కరీముల్లా షేక్ సార్ ఉంటే, సో వెల్కమ్ సార్. మరి మీకు వార్మ్ వెల్కమ్. ఎందుకంటే మరి మీరు 10 తర్వాత అన్నారు కనుక మరి మీరు ఉన్నారా సార్? వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ కరీముల్లా షేక్ సార్. వెల్కమ్ సార్. మీరు వెల్కమ్ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వండి సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అందరూ వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్పండి అని చెప్పాను. వస్తే ఎవరు మైక్ కూడా అన్మ్యూట్ చేసుకోలేదు కనీసం. కూడా చెప్పట్లేదు. సపోర్ట్ ఉంటుంది. ఓకే సార్. వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో సార్, నా వాయిస్ వినబడుతుందా సార్? క్లియర్ సార్, వాయిస్ క్లియర్ ఉంది సార్. సార్ మీ వాయిస్ క్లియర్ గా ఉందా సార్? మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. మొదలు పెట్టొచ్చా సార్? మాట్లాడండి సార్. మాట్లాడుతున్నారు. వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? సార్ నేను 4-5 సార్లు చెప్తున్నాను మీకు క్లియర్ గా ఉంది. మీరు ఎన్నిసార్లు అడుగుతాను సార్? ఓకే సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేష్ గారికి, ఫెరల్ ఫ్యామిలీ మెంబర్స్ కి నా యొక్క చిన్న విన్నపము. నేను మాట్లాడబోయే ముందు ప్రార్థనతో ప్రారంభిస్తాను. దాంతోపాటు సంస్థలో నేను ఏ విధంగా జాయిన్ అయ్యానా, ఏ విధంగా దీంట్లో అభివృద్ధి చెందుతూ వెళ్ళానా, నేనంటే ఏంటి, నా గురించి మీకు తెలియజేస్తాను.
ప్లస్ దాంతోపాటు సంస్థలో నేను తెలుసుకున్న విషయాలు, కొన్ని మోటివేషన్స్, కొన్ని మీకు ఆ సందర్భాన్ని బట్టి కొన్ని వీడియోస్ కూడా నేను మీకు ముందు ఉంచుతున్నాను. ఈ యొక్క ఉపయోగించుకోండి మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. స్టార్ట్ చేయబోతున్నాను. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి అల్లాహు అక్బర్. ఔజు బికలిమాతిల్లాహి తామాతి కుల్లిహా మిన్ షర్రి మా ఖలక్. అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్ అస్తగ్ఫిరుల్లాహ్. या अल्लाह हम आने वाले परेशानियों को दूर कर दे। इस पेरलमाइन पीवीसी मीठा में हम सबको गरीबी सी मीठा को अमीर को बनाने के मौका नसीब अता फरमा दे। जो लोग खर्जों में है उनको खर्जों को फेरने के मौका नसीब अता फरमा दे। जो लोग बड़े भी है और बूढ़े भी है और बच्चे भी है जवाने भी है, इन सबको भी तंदुरुस्ती अता फरमा दे। इनको कमियों में बरकत नसीब अता फरमा दे। थोड़े बहुत लोग इसमें थोड़ा पेटबड़ी रखकर इंतजाम कर रहे हैं। इन सबको भी हंसाने की, प्यार से बुलाने के मौका नसीब अता फरमा दे। आमीन। सुभान रब्बुका रब्बुल इज्जति अम्मा यसिफून वस्सलामुल मुरसलीन అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. పెరల్వైన్ సంస్థను స్థాపించినటువంటి డానియల్ జాన్సన్ గారికి మరియు ఇప్పుడు కువైట్ నుండి జూమ్ మీటింగ్ కాంటాక్ట్ చేస్తున్నటువంటి రాజేష్ సార్ గారికి, అదే విధంగా రిచ్ భారత్ పీవీసీ మీటా టెలిగ్రామ్ మీటింగ్ నడుపుతున్నటువంటి వారికి, అదే విధంగా తోటి సీనియర్స్ కు మరియు ఎన్ని పనులున్నా కూడా మానుకొని వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మరియు కొత్త వారికి, తను పని చేసుకుంటూ వారి యొక్క డెవలప్మెంట్ తో పాటు నా యొక్క డెవలప్మెంట్ కొరకు పాటుపడినటువంటి నా ప్రియమైన జూనియర్స్ కు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నా ఎదుగుదలకు సహకరించినటువంటి గురువులకు, నేను ఏది చేసినా మన ఫ్యామిలీ అభివృద్ధి కొరకు సహకరించే నా ఫ్యామిలీ మెంబర్స్ కు, ఈ యొక్క బిజినెస్ ను సహకరించే నా తోటి మిత్రులకు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కు, మనందరి అభివృద్ధి కోరుకునే తల్లి గర్భం నుండి భూమి మీదకు సృష్టించినటువంటి భగవంతునికి, ఎస్కే కరీముల్లా నేను ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలతో పాటు మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకసారి సంస్థను స్థాపించినటువంటి మేనేజ్మెంట్ వారికి మరియు సూర్యుడిలాగా వెలుగునిస్తున్నటువంటి సిస్టమ్ కు మరియు మనలో ఉన్నటువంటి నిరాశను తొలగించి నిత్యం ఉత్తేజాన్ని నింపేందుకు కృషి చేస్తున్నటువంటి మా పెరల్వైన్ ఫ్యామిలీ మెంబర్స్, మాలో ఒకరైనటువంటి రాజేష్ గారికి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కు నా తరపు నుండి, మీ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ యొక్క హర్షధ్వానాలు చప్పట్ల ద్వారాగా అమెరికా ప్రధాన కేంద్రమైనటువంటి టెక్సాస్ సిటీలో ఉన్నటువంటి మా యొక్క పెరల్వైన్ కంపెనీకి గట్టిగా వినబడేటట్టుగా డానియల్ జాన్సన్ గారు హ్యాపీగా ఉండేటట్టుగా కొట్టవలసిందిగా సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. కొట్టండి సార్, కొట్టండి మేడం, ఎందుకంటే మనందరం కూడా యాక్టివ్ అవుతాం. ఈ యాక్టివేషన్ కోసమే మనం మీటింగ్ నడుపుకుంటున్నాం. నా పరిచయం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా పరిచయం షేక్ కరీముల్లా, వయసు 49 సంవత్సరాలు, వయా పొన్నూరు, నండూరు గ్రామం, గుంటూరు జిల్లా, జన్మస్థలము నండూరు, పొన్నూరు మండలం, గుంటూరు జిల్లా. ప్రజెంట్ వర్క్ చిలకలూరిపేట. 33 సంవత్సరాలైంది ఈ ఊరు వచ్చి. మాది చాలా ప్యూర్ ఫ్యామిలీ. ఆర్థిక ఇబ్బందుల రీత్యా ఇండస్ట్రియల్ ఏరియాకు మా యొక్క బంధువులు ఉంటే పొన్నూరు నుండి రావటం జరిగింది. నా యొక్క విద్యాభ్యాసం 10వ తరగతి మాత్రమే. అప్పటికి మాది ప్యూర్ ఫ్యామిలీ కాబట్టి అమ్మా నాన్న పని చేస్తూ, అన్నయ్య టైలరింగ్ చేస్తూ నన్ను మా చెల్లిని చదివించారు. నేను చదువుకుంటేనే కృష్ణా జిల్లా కంకిపాడు దగ్గర సిగ్నాల గ్రామంలో వరి కోతలకు, వరగాండి, పెదనందిపాడు ప్రతి తీయటానికి, వేరుశెనగ పీకటానికి, పార పనులకు, కలుపు తీయుటకు, వరి కోతలు తిప్పటానికి, అడుసు త్రొక్కి టాపీ పనులకు, రైస్ మిల్లో బొచ్చెలు మోయుటకు,
నది ఉంటే నదిలో ఇసుక తీయటానికి, బట్టీలో పచ్చి ఇటుకను మోయటానికి, అదే విధంగా ఎండిన ఇటుకను మోయటానికి వెళ్లేవాడిని. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం చదువుకోవాలనే కాంక్ష నాలో ఉంది. మాది చాలా పేద ఫ్యామిలీ కాబట్టి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనుక్కునేవాడిని. అవి ఎలాగంటే బాగా చినిగితే ఒక రేటు, బాగా చిన్నకుండంటే ఒక రేటు ఇచ్చేవాళ్ళు, డిమాండ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత పుస్తకాలలో డబ్బులు దాచుకొని ఎప్పుడైనా కుటుంబ ఖర్చులకు ఉపయోగపడే, బాగా వర్షాకాలంలో ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని. 7వ తరగతి విద్యాభ్యాసంలోనే ఆపేయమన్నారు. నాన్నగారితో చెప్పే ధైర్యం లేక అమ్మను మేనేజ్ చేస్తూ 10 వరకు చదువుకుంటానమ్మా అన్నాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. మధ్య మధ్యలో పనులకు వెళ్తున్నాను కాబట్టి ప్రతిరోజు హాజరు మీదే పాస్ అవుతానే మంచి మార్కులతో ఫస్ట్ క్లాస్ వచ్చింది. నో ఇంటర్, నో కాలేజ్, నో మనీ, నో సపోర్ట్. ఏం చేయాలో అర్థం కావట్లా. ఎక్కడికి వింటే ఓకులాడుకుంటున్నాడు, గాలికి తిరుగుతున్నాడు అనే ఉద్దేశంతో 1991లో మే 13వ తారీఖున గురువారం ఒంటి మీద ఒక జత మరియు అన్నయ్య ప్యాంటు, ఆ రోజు ప్యాంటులు ఇవ్వండి, అన్నయ్య గారి ప్యాంటు ఒకటి, మరొకటి 2 జతలు పెట్టుకొని నిక్కరి మీద ఈ యొక్క చిలకలూరుపేట గణపవరం ధనలక్ష్మి స్పిన్నింగ్ మిల్ లో జాయిన్ అయ్యాను. అది ఒక వర్కర్ గా. నాకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తే, అంటే సుమారుగా 9-10 గంటలు పని చేస్తే రోజు కూలి 10 రూపాయలు. అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయి ఉన్నారు. తోటి సీనియర్స్ కు, అంటే తమిళనాడు వగైరా నుంచి వచ్చేవాళ్ళకి 25 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడప్పుడు 5 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు పెంచేవాళ్ళు. అట్లా 14 సంవత్సరాలు రాముడి గారి వనవాసం లాగా గడిచిపోయింది. డిమాండ్ చేస్తే 80 రూపాయలు చేశారు. అంటే 14 సంవత్సరాలకు అప్పుడప్పుడు పెంచుకుంటూ పోతే 3 షిఫ్ట్లు డ్యూటీ. ఉదయం దగ్గు మొదలయ్యేది, ఎప్పుడు విరోచనాలు అయ్యాయి. ఎందుకంటే ప్రతిలో వేడి అన్నమాట. వయసు చిన్నది కదా, తట్టుకోలేదు బాడీ, హెల్త్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత నేను ఒక మంచి కంపెనీలో జాయిన్ అయ్యడం జరిగింది. పని చేస్తూనే, వర్కర్ గా ఉంటూనే. ఆ తర్వాత కస్టమర్ గా జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఏజెంట్ అయ్యాను. 15 సంవత్సరాలు వెలిగి తిరిగి చూడలేదు. మంచి బిజినెస్ ఇచ్చాను, 1 crore సంపాదించాను. నేను సభాపూర్వకంగా ఇదంతా నిజమే మీకు తెలియజేస్తున్నాను. కానీ రాజకీయంగా ఆ కంపెనీ లాక్ అయింది, బ్రేక్ అయింది. దాంతో పాటు నేను ఎక్కడా తొనగకుండా, ఎక్కడా వెనకకుండా తర్వాత స్పిన్నింగ్ మిల్లో, అదే స్పిన్నింగ్ మిల్లో వర్కర్ గా, మళ్ళీ అదే స్పిన్నింగ్ మిల్లో నా యొక్క టాలెంట్ నిరూపించి సూపర్వైజర్ గా, షాపింగ్ మాల్ లో సూపర్వైజర్ గా, థియేటర్ లో సెక్యూరిటీ గార్డ్ గా, మసీదులో గుమస్తాగా, తర్వాత రియల్ ఎస్టేట్ కూడా చేశాను. టుడే 33 సంవత్సరాలు గడిచిపోయింది. ఎందుకంటే పిల్లల చదువులు ముఖ్యం. నాలాగా 10th క్లాస్ లో నా ఆర్థిక ఇబ్బందుల వల్ల నా ఫ్యామిలీ పూర్ కావడంతో ఆగిపోకూడదు. బీటెక్ ఒకరికి, పీజీ ఒకరికి చేయించాను. ఒక పాప, ఒక బాబు. ఈ రోజు ప్రజెంట్ అద్దంకి దగ్గర దర్శిలో ఉన్నటువంటి మేము 7 సడ్డుగోళ్ళు ఉంటే, వాళ్ళలో దర్శిలో బాగా సంపాదించి ఒక వ్యాపారం పెట్టుకొని నువ్వు ఏ పని వర్క్ చేయలేవు, కష్టం చేయలేవు, సుఖంగా బతికావు అని అనేవాళ్ళు. ఆ రోజే వాడు తెలియక. ఈ రోజు చికెన్ పకోడీ చిలకలూరుపేటలో కరోనా దగ్గర నుంచి నాకు చాలా చాలా బాగా సేల్స్ అవుతుంది. చాలా చాలా చేసుకుంటూ వచ్చిన తరుణంలో 2019లో పెరమమైలో జాయిన్ అయ్యాను. త్వరగా జాయిన్ అయ్యాను. త్వరగా ఆఫీస్ పెట్టాను. పెద్దవాళ్ళగా ఇన్వైట్ చేశాను. ఆఫీసులు పెడుతున్నావు, నీ ధైర్యం ఏంటి అన్నారు. భయపడ్డాను. తర్వాత వెంటనే 10 రోజుల్లో క్వార్ చేయాను. ఆ తర్వాత ఈ సీనియర్స్ నా సపోర్ట్ ఇవ్వటం మానేశారు. ఇంక ఇతను మనం దాటిపోతున్నాడు, స్పీడ్ అవుతున్నారు అని చెప్పి నేను, రిటైర్డ్ అయిన ఎస్ఐ గారు ఆలోచించుకున్నాం. రెంట్లు కట్టలేని పరిస్థితి అయింది. ఒకళ్ళకొకళ్ళు తాకితే కరోనాలో ఉన్నాం కాబట్టి వద్దులే అనుకున్నాం. 2500తో జాయిన్ అయినటువంటి నేను 2,50,000 రూపాయలు సంపాదించాను. 1 month లో నాకే తెలియలేదు ఎలా వచ్చినాయో. డిపిస్ ద్వారా కానీ, టీం ద్వారా కానీ మంచిగా చేసుకుంటూ వెళ్ళాను. ఆ తర్వాత కంపెనీ ఏదో ప్లాన్ ఏ నుంచి బికి వచ్చిందని చెప్పడం జరిగింది. 2004 బీవీసీ మీటాలో మనము ఉన్నాము. ఆ రోజు జాయిన్ చేసినటువంటి సీనియర్లు లేరు. తర్వాత ఆంజనేయులు ఇప్పుడు ప్రజెంట్ తిరుపతిలో ఉన్నారు సార్, సేవలో ఉన్నారని చెప్పారు. ఆంజనేయులు సార్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. నా దగ్గర చికెన్ పకోడీ బండి దగ్గరికి వచ్చారు. అరే ఈయన ఉన్నారు, టాపేజ్ అని బండి మీద రాయించుకున్నారు. టాపేజ్ అంటే మన పెరల వైన్ లో అప్పటికి రూబీ ఇవ్వలేదనుకుంటా బహుశా. ఈయన సార్ మీరు పెరల వైన్ లో మంచి ఇదంట కదా అన్న. అవును సార్ అన్న. మీరేనా కరీముల్లా గారు అంటే అవును సార్ అన్న. సరే ఒక పని చేయండి సార్, మీకు ఏదైనా ఇంట్రెస్టబుల్ గా ఉంటే నేను రిఫర్లు ఇస్తాను సార్, చేసుకోండి. ఇప్పుడు ఎవరు లేరు కదా.
అన్నారు. సరే సరే నా అవకాశం ఉంటే చేస్తాను సార్ అని ఆయన మాట ప్రకారం ఇచ్చాను. తర్వాత 15 రోజుల్లో ఈ మధ్య కాలంలో నాకు కిడ్నీలో స్టోన్ ప్రాబ్లం ఉండి నేను వర్క్ చేయలేకపోయాను. హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి వచ్చిన వెంటనే ఒక 20 ఇంకా లాగిన్ అవ్వలేదు. లాగిన్ అయిన తర్వాత హాస్పిటల్లోనే ఉండి ఇంకా 3 రోజుల్లో డిశ్చార్జ్ అవుతాను. బిల్లు కట్టాలా 30,000 అయినాయి. కందిమళ్ళ హాస్పిటల్, చిలకలూరుపేట ఎన్ఆర్టీ సెంటర్. 20 మెంబర్స్ ని లాగిన్ చేశాను ఫోన్ ద్వారా. కానీ హాస్పిటల్లో ఉంటూ కిడ్నీలో ప్రాబ్లమ్స్ తోనే ఉంటూనే ఒక పక్క పెయిన్స్ తోనే మా మిస్సెస్ చాలా బాధపడింది. ఒక పక్క నువ్వు బాగా తలనొప్పి అంటున్నావు, కడుపులో నొప్పి అంటున్నావు, మేము చేస్తున్న పని ఏంటి, నువ్వు చేస్తున్న పని ఏంటండి, ప్లీజ్ అండి ఇంటికి పోయిన తర్వాత మాట్లాడుకోయ్యా, ఇక్కడ ఎందుకయ్యా అన్నది. నేను ఒకటే ఆలోచించుకున్నాను, 1,00,000 పీవీసీ మీటర్ మన టీం ద్వారా ఇస్తే మనకి ఎంత వస్తుంది? నా దగ్గర డబ్బులు ఉంటే ఫోన్ యాప్ తీసుకున్నాను, 50,000 రూపాయలు తీసుకుని 30,000 పీవీసీ మీటాలు పెట్టుకున్నాను. ఇందులో 30,000 పీవీసీ మీటాలు ఎర్లీ బోర్డ్ లో కొంత పెట్టడం జరిగింది, కొంత వచ్చేసి ఏమన్నా మనం షీట్ ఫండింగ్ లో పెట్టడం జరిగింది. నాకు వచ్చే డీపీస్ నాకు వచ్చేటటువంటి పీవీసీ మెటాల్స్ కానీ ఎర్లీ బోర్డ్ లో కానీ నేను ఎటువంటి గత్యంతరం లేని పరిస్థితిలో కంపెనీని నమ్మి కూడా నేను వచ్చినటువంటి మా జూనియర్ అండర్స్ కే వాళ్ళకి నా యొక్క మెటాస్ ని ఇచ్చి వాళ్ళని జాయిన్ చేసుకున్నాను. నేను పెట్టినటువంటి అమౌంట్ 15 రోజుల్లోనే నాకు వచ్చింది. హాస్పిటల్ బిల్లు కట్టి బయటకు వచ్చాను. హౌ ఇంట్లో ఎలా లాంగ్ ప్రాసెస్ అన్నావు, పెట్టుబడి పెట్టావన్నావు, ఇది ఎలా సాధ్యమైంది? అప్పు చేసావా? నో. మరి ఏం చేసావు? అప్పు చేసావా, తప్పు చేసావా, మా తెలియకుండా మళ్ళీ ఏమైనా తీసుకున్నావా? లేదు, ఆ రోజు నేను పని చేస్తుంటే నువ్వు ఎందుకండి ఇబ్బంది పడుతున్నావు అని అన్నావు కదా, నేను ఎవరితోనో మాట్లాడుతున్నా అని చెప్పి నువ్వు అనుమానం కూడా పడ్డావు కదా. నేను పీవీసీ మీటాలో టీం చేశాను, మనీ వచ్చింది, నేను డిశ్చార్జ్ ఉపయోగపడ్డాను. డాక్టర్ గారితో మొత్తం వివరించారు. డాక్టర్ గారు నా యొక్క జాలి చూపించి 7,000 రూపాయలు బిల్లు మైనస్ చేసి 23,000 రూపాయలు నేను బయటికి రావడం జరిగింది. వావ్, అయితే ఒక పని చెయ్యి చెప్పండి అన్నాను. వర్క్ మేము చేస్తాము, మార్కెట్ లో సరుకులు ఇచ్చి మీరు వెళ్ళండి. పొద్దున్నే ప్రతిరోజు పంచభూతాల్లాగా 5గురిని కలవండి. నెలకు 150 మెంబర్స్ అవుతారు. ఇందులో 10 మెంబర్స్ వచ్చినా మనకు లాభమే కదా. మనకు టీం ఎక్స్ట్రా బోనస్ లాంటిది. మనకు వచ్చే పీవీసీ బోనస్ లాంటివి. టీం ఇన్కమ్, గుడ్ ఇన్కమ్ అని చెప్పి గతంలో నేను కూడా తెలుసుకున్నాను కాబట్టి ఆలోచన మొదలు చేశాను. భయం వేస్తుంది ఒక పక్క. 20,000 ఉన్నప్పుడు బాగుంది, ఇదేదో నాకేం అర్థం కావట్లేదు, ఎలా చేయాలా, ఏం చేయాలని ఆలోచించా. ఎవరికైనా 24 అవర్సే కదా. 15 సంవత్సరాల క్రితం బిట్ కాయిన్ మిస్ అయ్యాను. ఈ రోజు 1,000 రూపాయల దగ్గర ఉన్న కాయిన్ మొదలుకొని సుమారు దగ్గరగా $1,00,000 వెళ్ళినటువంటి ప్రతిరోజు చూస్తున్నాము. ఈ రోజు దాని యొక్క పరిస్థితి, దాని యొక్క స్టామినా అందుకునేటటువంటి పరిస్థితి మనకైతే లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి. గత సంవత్సరం 1,300, 1,400 పోయినటువంటి కాయలు టుడే 80 పైసలు, ₹1 రూపాయి పాల, ₹1.5కి వెళ్ళింది. ఒక పంచవర్ష ప్రణాళిక దాకా వెయిట్ చేద్దాం. ఈ యొక్క 50 పీవీసీ మీటర్లు నాకు వస్తే అల్లా దయ వల్ల, భగవంతుడి దయ వల్ల, యేసుక్రీస్తు దయ వల్ల లీస్ట్ 1,000 రూపాయలకు పోయినా కూడా నా అకౌంట్ లో దగ్గరగా 5 కోట్ల దాకా ఉంటాయి. లేదు లీస్ట్ 100 రూపాయలకు పోయినా కూడా 5 సంవత్సరాల్లో 50 లక్షలు ఉంటాయి. లేదా 10 రూపాయల వరకే పోయింది అనుకుందాము, మనం కొన్నట్టు దానికి దీనికి సంబంధం లేకుండా దగ్గర 5 లక్షల అకౌంట్ లో ఉంటాయి. ఇంతకు మించినటువంటి ఆదాయం మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. 6 నెలలకు ఒక వ్యాప్ వస్తుంది, పోతుంది. ఇంతకంటే మనకేం కావాలి? పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాలు 6 నెలలు పడుతుంది కనుక్కున్నా. బ్యాంకులో డిపాజిట్ చేస్తే సుమారుగా 2 నెలలు అటు ఇటుగా 11 సంవత్సరాలు పడుతుంది. ఎవరికన్నా వడ్డీకి ఇద్దామంటే పరిస్థితులు అనుకూలంగా లేవు. ₹2 4 ఏళ్ళు పడుతుంది. సిస్టమ్ లో మనం ఉన్నాం. రేపు మనమే ఫౌండర్స్, గుర్తు పెట్టుకోండి అని పదే సార్ చెప్తూ ఉన్నారు. రాజేష్ సార్ మీటింగ్స్ కి అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతూ వచ్చే బండి దగ్గర నుంచి రాత్రి 11:30, 12కి అయ్యేది. మరలా తిరిగి వచ్చే దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్స్ మనం అందరంగా హ్యాపీగా ఉంటాము. ఆయన మాట మనం ఎందుకు తీసేయాలా? ఎవరో తెలియదు కదా. ఇతను కూడా కంపెనీ మనిషి అని అనుకుంటా, బహుశా అనుకున్నాను. దానికి కావాల్సిన ఆయుధం మనకు ఓర్పు అనేది కావాలి. ఈ ఓర్పుగా ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు. ఓర్పుగా ఉండాలి, హ్యాపీగా ఉంటే క్యాష్ వస్తుంది. ఫేస్ కడకడలాడుతుంది. ఆ ఊరంతా మనకు చుట్టాలే అవుతారు. అవునా కాదా?
అనే ఆలోచన నాకు వచ్చింది. ఊరంతా చుట్టాలే అవుతుంది, వాళ్ళ దూరమైనటువంటి వాళ్ళు ఊరంతా చుట్టాలే అవుతారు అనిపించింది. అప్పుడు నాకు నువ్వు వస్తావని సాంగ్ గుర్తుకొచ్చింది. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు, ధనముంటే అప్పలమ్మని అప్సరస అని పొగిడేస్తారు, క్యాషే ఉంటే ఫేసుకు విలువ వస్తుంది, నోటే ఉంటే మాటకు బలం వస్తుంది, డాలర్లైనా రష్యన్ రూబులైనా డబ్బుంటేనే మనిషికి కనాపీనా, చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మో, ఊరి నిండా చుట్టాలే అమ్మో, రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే, బ్రతుకు బండిని నడిపేది పచ్చ నోటేలే అని నేను తెలుసుకున్నాను సార్. ఆ పాట నాకు మనసులో వచ్చింది కాబట్టి మీ భావాలు పంచుకుంటున్నాను. ఇప్పుడు మనమే సీనియర్స్, ఓల్డ్ సీనియర్స్ దగ్గరికి వెళ్దాము, వారికి చెప్దాము, వదిలేసి ఏదో వర్క్ లో నాలాగా ఉన్నారు, కంపెనీ పోయిందనే భావనలో ఉన్నారు, మీకు టీం వస్తుంది, బిజినెస్ పెరుగుతుంది, మనీ వస్తుంది, తోటి కస్టమర్లకు కానీ తోటి జూనియర్స్ కానీ భరోసా ఇవ్వాలి. బిజినెస్ ఎందుకు రాదో చూద్దాం, 6 నెలలు కష్టపడదాం. ఏ పని చేయటానికైనా, ఏ బిజినెస్ చేయటానికైనా, ఏ పబ్లిసిటీ చేయటానికైనా మినిమం 6 months వరకు ఉండాలి. ఫస్ట్ మనకు ఓర్పు ఉండాలి. బిగ్ బాస్ షో 120 days ఉంటుంది. ఆ బిగ్ బాస్ షోలో ఓర్పుగా ఉన్న వారికి 50 లక్షల సూట్ కేసు తీసుకొని బయటకు వస్తాడు, ఒక విల్లాస్ తో బయటకు వస్తాడు. ఓర్పు లేనటువంటి వాళ్ళు బయటికి వెళ్తూనే ఉంటారు. అందులో ఓర్పు ఉండి టాలెంట్ ఉండేవాళ్ళు, లాస్ట్ దాకా ఉండేవాళ్ళు కూడా ఇండస్ట్రీ తన హక్కును చేర్చుకొని వాళ్ళకి సినీ అవకాశాలు కల్పిస్తున్నారు. లేదా ఉదాహరణ, ఆ ఓర్పు కావాలి. మనం ఒక గుడికి వెళ్తాం, దర్గా దగ్గరికి వెళ్తాం, నచ్చినటువంటి గాడ్ దగ్గరికి వెళ్తాం, కొబ్బరికాయలు కొట్టి ఆ రాయి అనుకుంటుందంట. ఉదయం నుండి సాయంత్రం వరకు రాయి మీద కొడుతూనే ఉన్నారు. భక్తులు ప్రతి కాయ కొడుతుంటే ఆ రాయి అనుకున్నదట, మొదట నేను శిల్పి యొక్క ఒలి దెబ్బలకు తట్టుకొని ఉంటే నా యొక్క స్థానం గుళ్ళో ఉండేది. అందరూ మొక్కేవారు. ఆ రోజు కాదులే వద్దులే అనుకున్నాను. ఓర్పుగా ఉన్నటువంటి నాలో నుంచి చెక్కబడినటువంటి శిల్పి ప్రతిరోజు దండం పెడుతుంటే ఈ రోజు ఈ కొబ్బరికాయ దెబ్బలకు భరించవలసి వస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మన జీవితాలు కూడా అంతే. కష్టాలు ఓర్చుకున్నప్పుడే మంచి రోజులు వస్తాయని అర్థం. మన జీవితం అనేది నిరంతర ప్రయాణం. ఈనాడు వాడే ఫేస్బుక్ ఒక చిన్న ఇంట్లో ప్రయాణమైంది, కానీ వారి ఓపిక, నమ్మకం ఈ రోజు ఏ మొబైల్ ఓపెన్ చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. దానికి కారణం ఓర్పు. మై డియర్ ఫ్రెండ్స్, ఎదగాలన్నా, సక్సెస్ రావాలన్నా, గ్రోత్ రావాలన్నా టైం కోసం వేచి చూడాలి. పనిలో ఎక్స్పీరియన్స్ లేదు, నాకు అవకాశాలు లేక ఎదగలేకపోతున్నాను, ఈ వర్క్ నాకు కొత్తగా ఉంది అని కొందరు ముందే భయపడుతున్నాడు. నేను ఎప్పుడూ భయపడలేదు. మనము ఏ తప్పు చేయటం లేదు, ఎదగలేకపోతున్నామని అనుకుంటున్నారు. భయంను తీసివేయండి. భయం ఉంటే మనం ఏ పని కూడా చేయలేము. ఎదుటివాడు మన దగ్గరికి వస్తున్నాడంటే ఏ కాన్ఫిడెంట్ తో వస్తున్నాడో మన అవగాహన లోపాన్ని కనుక్కోవాలా. ఆ భయాన్ని తీసేయండి. ఒక్కసారి మగధీర సినిమా రామ్ చరణ్ గారిని చూడండి. అందులో ఒక డైలాగు ఆ భయం పోవటానికి ఉదాహరణ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కడిగా కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపించు, లెక్క ఎక్కువైనా పర్వాలేదు, లెక్క తక్కువ కాకుండా చూసుకో. దాని అర్థం 100 మందిని పంపించు, ఆ 100 మందిని ఒక్కడిలాగానే చూస్తాను, వారిని నరికేస్తానని అర్థం. అంటే ఆ భయం అనేది పోవాలా. 100 మంది ఒకేసారి ఏమీ చేయలేమని ఉంటే అక్కడే కొప్పుకొనిపోతాడు. మనం కూడా విజయంలో అదే అనుకునేలా ఆపర్చునిటీ వచ్చినప్పుడు భయపడకూడదు. 100 సమస్యలు ఉన్నా సరే దానిని ఒక్కటిగానే చూడాలా. పంచదరిద్రాలకు కారణం భయం, ఓడిపోవటానికి కారణం భయం, జీవితం ఎదగకపోవటానికి కారణం భయం. భయం వీడితేనే జయం ఉన్నంత వరకు ఏదైనా సాధించగలం. ఓకే, ఒక టార్గెట్ పెట్టుకోండి, నేను ఇందులో కోటీశ్వరులు అవ్వాలని. విజయం మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. చేతిలో డబ్బుంటే దరిద్రం కూడా దూరంగా ఉంటుంది. ఇది సత్యం.
శనిదేవుడు రావటానికి కూడా భయపడతాడు మన దగ్గర మనీ ఉంటే. అపనమ్మకాన్ని తీసేస్తే తప్ప మనం ఎదగలేము. సక్సెస్ రావాలి అంటే దానికి గ్రోత్ కనుక్కొని ప్రతి ఒక్కరు సీనియర్స్ ని, జూమ్ మీటింగ్స్ ని నిత్య విద్యార్థిగా తెలుసుకోండి. విజయం సాధించాలంటే 4 లక్షణాలు ఉండాలా. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం. ధృతి అంటే ధైర్యం కావాలా, ప్రతి దానికి భయపడకూడదు. ఇందాక నేను మగధీర డైలాగ్ చెప్పినట్టు. దృష్టి ముందు చూపు ఉండాలా. మన పీవీసీ మెటా ముందు చూపులో నుండి రాబోయే 2055 ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఉంది. అలా దృష్టి ఉండాలా. మతి తెలివితేటలు ఉండాలా, లేకపోతే ఏం చెప్తున్నారో అర్థం కాదు. బాహుబలి సినిమా అర్థమవుతేనే కదా వరల్డ్ వైడ్ గా వెళ్ళిపోయింది. అర్థం కాక బయటకు వచ్చిపోతే ఆ మూవీ ఆడేదా? లేకపోతే అర్థమే కాదు. దాక్ష్యం, సమర్థత కలిగి ఉండాలి. ఏ కార్యమైనా ఆంజనేయ స్వామి లాగా సాధించగలం. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఇవి కలిగిన వ్యక్తి ఎక్కడైనా సరే నిలబడగలుగుతాడు. మహావృక్షం ఉదాహరణకు ఇంకోటి ఉదాహరిస్తున్నానమ్మా. మహావృక్షమైన దాని యొక్క వ్రేళ్లు భూమిలో పాతుకుపోయి నీళ్లను తీసుకుంటాయి. ఎప్పుడైతే నీళ్లను తీసుకోవటం ఆగిపోతుందో మహావృక్షం కూడా కుప్పకూలిపోతుంది. అదే విధంగా మన సీనియర్స్ కూడా అదే విధంగా కుప్పకూలిపోవటం జరిగింది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా చేతులు కాల్చుకొని వేరే కంపెనీలో పోయి రామ్ రామ్ హరే రామ్ అని కూర్చునే పరిస్థితికి వచ్చారు. అలాగే మనం కూడా నిత్య సాధనలో శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ పోవాలి. మన యొక్క ఎదుగుదలను చూసి వాళ్ళు ఈర్ష్యపడుతున్నారు, కంపెనీ గురించి బ్యాడ్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు. భయపడకండి, లేకుంటే ఆ మహావృక్షం లాగా మనం కూడా కూలిపోతాము. కంటిన్యూగా ప్రాక్టీస్ ఉండాలి, కృషి చేయాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. అదే విధంగా శ్రమ నీ యొక్క ఆయుధం అయితే విజయం బానిసవుతుంది. ఆ శ్రమ ఏ విధంగా ఉండాలంటే మనసులో అనుకుంటే విజయం అదండి. రంజాన్ నెలలో 30 రోజులు ప్రతి ముస్లిం అనేవాడు ప్రపంచ వరల్డ్ వైడ్ గా పండుగ జరుగుతుంది. ప్రతి ముస్లిం కూడా ఉపవాస కఠిన దీక్షలు చేస్తాడు. మంచినీళ్లు తాగితే ఎవరేమనరు, భగవంతుడు చూస్తాడని నమ్మకంతో విశ్వాసం పెట్టుకొని ఉంటాడు. అయ్యప్ప స్వామి మండలానికి దీక్ష చేస్తారు. వారు ఎవరు చూడరు దీక్ష ఏం చేస్తున్నారని భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం చేస్తారు. అదే విధంగా బిగ్ బాస్ లో కూడా ఇందాక నేను చెప్పడం జరిగింది. ఓపిక, పట్టుదల, దీక్షతో ఉంటే మన యొక్క దీక్ష, పట్టుదల, టార్గెట్ పీవీసీ మిటా టీం ఉండాలి. టుడే 5 జాయినింగ్స్ చెప్పండి. అపజయం నిరాశ రాదు. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలే. మీరు ఇంట్లో బయట హీరో అవ్వాలంటే మీ దగ్గర మనీ ఉండాల్సిందే. మన లైఫ్ స్టైల్ మారిపోతుంది. బంధాలు, బంధుత్వాలు కూడా మనీతో ముడిపడి ఉంటాయి. నీ దగ్గరకు డబ్బుంటే శనిదేవుడు కూడా ముందుకు రావడానికి భయపడతాడు. ఎస్ సార్, ఇది నిజం. మనం మన భార్యను షాపింగ్ మాల్ కు తీసుకొని ఎవరైతే శారీ లోపల రేటు చూడకుండా ప్యాక్ చేయండి సార్ అంటాడో, అది గోల్డ్ అయినా సరే, శారీ అయినా సరే, డైమండ్ నక్సల్స్ అయినా సరే, అప్పుడు మనం సక్సెస్ అయినట్టు సార్. అప్పుడు దాకా మనం సక్సెస్ కానట్టే. ఎందుకంటే కాన్ఫిడెంట్ గా నేను చేస్తున్నాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. మనకి 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనీతోనే పని. ఎందుకంటే ఈ రోజు ఎలాగలా పనిచేసుకు బతుకుతున్నాం. 10,000కో 20,000కో బానిస బతుకులు బతుకుతున్నాం. రేపు మనం సీనియర్ సిటిజన్స్ అయిన తర్వాత భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇప్పుడే జాగ్రత్త పడండి. హెల్త్ బాగా లేకపోతే ఇవాళ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు అందుబాటులో లేక ఎన్నో ప్రాణాలు హరించుకొని పోతున్నాయి. పిల్లల ఫీజులు కట్టాలంటే ₹1,00,000 నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అవుతున్నాయి. కొడుకు కోడలు చూడలేదని, కూతురు అల్లుడు చూడలేదని, కొడుకును చదివించాను, విదేశాలకు పంపించాను, నన్ను చూడలేదు. పరిస్థితి నుండి బయటపడలాం. కూతురు బాగా చదివించాను, పెళ్లి చేశాను, అల్లుడు గారు చూడమంటే ఏమన్నా అనుకుంటారేమనే పరిస్థితి రాకూడదంటే ఇవాళ ఓల్డ్ ఏజ్ కి వెళ్లకుండా, మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ కు మనం వెళ్లకుండా ఉండాలంటే ఎవరు చూడరు మనల్ని. అనాథ శరణాలు వెళ్లకుండా ఉండాలంటే మన దగ్గర మనీ ఉండాలా. మన దగ్గర మనీ ఉంటే శని కూడా దూరం అవుతుంది అన్నట్టుగా నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. విజయం, దాని అపజయం, నిరాశ, దుఃఖం చెందకూడదు. దానికి ఓర్పు కావాలి. కొన్ని చోట్ల మౌనంగా భరించాలి. అపజయం, నిరాశ, దుఃఖం చెందకూడదు. అప్పుడే మనం విజయం వరిస్తుంది. ఎంత ఒదిగి ఉన్నామో దానికంటే డబల్ వస్తుంది. దానికి కొండంత సమయం పడుతుంది. ఆ సమయానికి మనకు ఓర్పుగా అనుగుణంగా ఉండాలా.
దానికి నాకు ఆటోగ్రాఫ్ మూవీలో ఒక సాంగ్ గుర్తు వచ్చింది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకురల్ని లాగిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరం ఎంత ఉందని దిగులు పడకు నేస్తమా, భారం ఎంత ఉందని బాధపడకు నేస్తమా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసికే చందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళ ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. పిడికిలే బిగించగా చేతిరాత మార్చుకో, మారిపో కదలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతలు నువ్వే రాయాలి. ఆ యొక్క పాటలో దాని యొక్క సారాంశం నేను వినంగానే చాలా ఇన్స్పిరేషన్ అవ్వాల్సి వచ్చింది. ఎంత ఎదిగామో అంత ఒదిగి ఉండాలా. దానికి ఆదర్శం కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఉదాహరణకి సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్డ్, ఇవాళ వరల్డ్ కప్ తీసుకొని వచ్చారు మన ఇండియాకి. ఒక టాటా కంపెనీ కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తుంది, ఒక రిలయన్స్ కంపెనీ కొన్ని వేల మందికి రికార్డు కల్పిస్తుంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెగాస్టార్ చిరంజీవి గారు 1116 మేకప్ వేసుకున్నారు. ఈ రోజు 60-70 కోట్ల రూపాయల మార్కెట్ నడుస్తుంది. దానికి ఉదాహరణ ఓర్పు టైం. వీరందరికీ సమయం 24 గంటలు మాత్రమే, మనకు 24 గంటల వరకే ఉన్నాయి. ఎంతో దూరం ఎందుకు, అంత సంపాదించిన కోటీశ్వరులు కూడా విక్టరీ వెంకటేష్ గారు మనపురం గోల్డ్కి యాడ్ ఇస్తున్నారు. అక్కినేని నాగార్జున గారు నాగేశ్వరరావు గారి అబ్బాయి కళ్యాణ్ జ్యువెలర్స్ కి యాడ్ ఇస్తున్నారు. చిరంజీవి గారు పాల డైరీకి యాడ్ ఇస్తున్నారు. కౌన్ బనేగా కరోడ్పతి అమితాబ్ బచ్చన్ ఆయా హూ అని వస్తాడు అతను కూడా ఇన్కమ్ కోసమే ఇస్తున్నారు. వీరందరి దగ్గర డబ్బు లేక కాదు, మేకప్ వేసుకుంటే వీళ్ళకు కోట్ల రూపాయలు ఉండే. కానీ పార్ట్ టైం అయినా సరే ఫుల్ టైం అయినా సరే కష్టపడి ఈ రోజు మనం సంపాదించుకుంటే లైఫ్ లో మన బిడ్డలు ఆ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని. కానీ మనకు టైం లేదు. మన టైం అంతా ఉద్యోగం మీద పని మీద పెడతాం, సాయంత్రం వచ్చి టీవీ ఛానల్స్ మీద పెడతాం. ఉదాహరణ చెప్తున్నానమ్మా, ఏమనుకోవద్దు. కన్న కూతుర్ని ఎలా నాశనం చేయాలంటే కుంకుమ సీరియల్ చూస్తాం. భర్త నుండి భార్య ఎలా విడదీయాలంటే కార్తీక దీపం సీరియల్ చూస్తాం. ఒక పని మనిషి ఇంట్లో హీరోయిన్ అయితే ఎలా ఉండాలంటే కథలో రాజకుమారి చూస్తాం. తండ్రి నుండి కూతుర్ని ఎలా విడదీయాలంటే కోయిలమ్మ సీరియల్ చూస్తాం. ఇంటి ఆడపడుచు కష్టాలను ఎలా పెడుతుందో తెలుసుకోవాలంటే సీరియల్ చూస్తాం. కోడలు యొక్క పెత్తనం చూడాలంటే నెంబర్ 1 కోడలు చూస్తాం. మామగారి పెత్తనం చూడాలంటే మామగారి సీరియల్ చూస్తాం. లేదంటే పనికిరాని డిబేట్స్ చూస్తాం. టైం వేస్ట్ చూస్తాం. బిగ్ బాస్ చూస్తున్నాము. టైం వేస్ట్. లేదా మొబైల్స్ లో గంటల పాటు ఫేస్బుక్ చూస్తున్నాము, చాటింగ్ చేస్తున్నాము. పనికిరానటువంటి టైం అంతా వేస్ట్ చేస్తున్నాము. అరే, మనకు ఒక గోల్ ఉందని మర్చిపోతున్నాం. మనం కూడా గోల్ పెట్టుకొని లేకపోతే వేరే వారి కోసం మనం పని చేయాల్సి వస్తుంది. నిన్ను నువ్వు వాడుకోకపోతే వేరే వాడు నిన్ను వాడుకుంటారు. ఇది నిజం సార్. నేను పడ్డాను రాముడులాగా 14 సంవత్సరాలు ధనలక్ష్మి కంపెనీలో వర్కర్ గా సార్. ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుందాం, దానిని మన జీవిత లక్ష్యంగా చేసుకుందాం. ఇదే విజయానికి మార్గం. విజయం అంటే ఏమీ లేదు సార్. అనుకున్నది సాధించాలి. అనుకున్నది సాధించినప్పుడు విజయాలు మన కాళ్ళ దగ్గరికి వస్తాయి సార్. సాధించగలను అన్న సంకల్పం నీలో ఉంటే విశ్వం మొత్తం నీకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. ఇది సత్యం సార్, ఇది సత్యం. ఉదాహరణకు మన ప్రధాని మోదీజీ 3 టైమ్స్ సీఎం అయ్యారు. 3 టైమ్స్ ఇవాళ ప్రధాని అయ్యారు. 3 టైమ్స్ సీఎం, 3 టైమ్స్ పిఎంస్ అయ్యారు. ఉదాహరణకు ఫిల్మ్ స్టార్ ఇవాళ పవర్ స్టార్, డిప్యూటీ సీఎం 10 సంవత్సరాల పార్టీ పెట్టి ఈ రోజు అహర్నిశలు కృషి చేసి ఈ రోజు కష్టపడి నిరంతరం పనిచేసుకుంటూ భవిష్యత్తు వాళ్ళకు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ కోసం పనిచేసుకున్నారు. నిరంతరం శ్రమ, పట్టుదల ఆయుధాలుగా మార్చుకున్నారు. ఉదాహరణకు రాజమౌళి గారి చేతిలో 5 సంవత్సరాలు పెట్టారు. ప్రభాస్ గారు ఈ రోజు పాన్ ఇండియా. అది ఒక్క రోజులో సాధ్యం కాలేదండి. కష్టపడ్డారు 5 సంవత్సరాలు.
పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా మరణించామంటే అది నీ తప్పే. ఎలా అనుకుంటే అలానే తయారవుతావు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లమైనా విఫలం అవ్వచ్చు, కానీ ప్రయత్నించి చూడాలి. ప్రయత్నించి చూడకపోతే ఎలా ఎలా ఉదాహరణకు ఒక గురువు గారు శిష్యుడితో అడిగాడట, నేను మీకులాగా ఎదగాలంటే ఏం చేయాలి గురువు గారు అన్నాడంట. అప్పుడు గురువు గారు వెంటనే స్పందించి శిష్యుని దగ్గర పిలిచాడు. నది దగ్గరకు తీసుకొని పోయి అతని నీటిలో ముంచాడంట. ఒక్క 3, 4, 5 నిమిషాలు గట్టిగా బయటికి రాకుండా తొక్కి పట్టాడంట. అతనికి ఊపిరి ఆడక నేను చచ్చిపోతానని చెప్పి అతనికి ఆశ పుట్టింది జీవితం మీద. అది తెలుసుకున్నాడు. గురువు గారు లేరు, గిరువు గారు లేరని ఉద్దేశంతో అని చూడకుండా ఒక్క తన్నుతని బయటికి వచ్చి ఊపిరి పీల్చుకొని బయటపడ్డాడంట పాపం. అప్పుడు చెప్పాడంట గురువు గారు, నీవు ఎక్కడికి వెళ్ళినా ఎదుగుతావు, ఎందుకంటే నాలాగా డెవలప్మెంట్ అవ్వాలా, నాలాగా తయారన్నావు కదా అంటే దానికి బర్నింగ్ డిజైన్ ఇదే నాకు కావాల్సింది, ఇలా ఉంటే ఎదుగుతావు, దానికి బర్నింగ్ డిజైన్ లాంటివి ఉండాలి, గట్టిగా ప్రయత్నం చేయాలా. అప్పుడు మనకి ఏ పనైనా సరే, అప్పుడు సీనియర్స్ అయినా సరే జూనియర్స్ తో పాటు ఎదగలుగుతాము. కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడి లేస్తున్నందుకు. జీవితం అనే ఉయ్యాల ఎంత వెనక్కి వెళ్తుందో అంత ముందుకు వస్తుంది. జీవితం అనేది వెనక్కి వెళ్ళినప్పుడు భయపడకండి, అది ముందుకు ఖచ్చితంగా వస్తుంది అని నేను సభాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. పీవీసీ మెట బంగారు బాత్ లాంటిది, ప్రతిరోజు ఉపయోగించుకోండి. సీనియర్స్ లేరు అని భయపడొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పెరల్వైన్ ఫ్యామిలీ మెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. వారు రారు, ఇక్కడ సంపాదించింది వేరే చోట చేతులు కాల్చుకున్నారు. మన ప్రాజెక్టుకు మనమే ఇంజనీర్స్, మన ప్రాజెక్టుకు మనమే నిర్మాతలము. ప్రాజెక్టు మనమే ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన ప్లాట్ఫామ్ మనమే ఏర్పరచుకోవాలి. ఎవరో వస్తారు ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరిచి నిద్రపోకుమా. నా లైఫ్ స్టైల్ పార్ట్ బాగుండాలంటే నేనే కష్టపడాలి, నేనే పని చేయాలా, నేనే అచీవ్ అవ్వాలా అని చెయ్యండి. సక్సెస్ గ్యారంటీ. మీరు దానికోసం, అది సక్సెస్ గ్యారంటీ. మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారో అది మీకోసం ఎదురు చూస్తుంది. ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఉంది. మీరు రిజర్వేషన్ గా వస్తారో, ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని ఎక్కుతారో, హడావుడిగా ఎక్కుతారో, అది మీ చేతుల్లో పెడుతుంది పీవీసీ మెట. కస్టమర్లకు జూనియర్లకు దేన్ని నింపండి. ఓల్డ్ సీనియర్స్ తెలియచేయండి, నేను మీకు సర్వీస్ చేస్తాను అనే ధైర్యాన్ని ఇవ్వండి. కొంత సమయాన్ని కేటాయించండి. వారు కూడా మన ఫ్యామిలీ మెంబర్సే కదా. గతంలో ఫెరల్వైన్ లో ఎన్నైనా ఉండొచ్చు. నేనున్నాననే ధైర్యాన్ని ఇవ్వండి. బిజినెస్ ఎందుకు రాజో చూడండి. నాకు ఇంకొక పాట కూడా గుర్తుకొచ్చింది మిత్రులాగా, నేనున్నానని సినిమాలో. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని, తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్లను హితులుగా మలచి ముందుకెళ్లాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి ముందుకెళ్లాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని. రాజేష్ సార్, ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని, అప్పుడు నీవై చేరువయ్యావని, జన్మకు ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావని, జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని, శ్వాసతో శ్వాసే చెప్పెను, మనసుతో మనసే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని, ప్రశ్నతో బదులే చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని, నేనున్నానని మీకేం కాదని, నిన్నటి రాతనే మార్చేస్తానని, చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని,
ఈ యొక్క పాటని మా ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి రాజేష్ గారికి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా ఎన్ని పనులున్నా కూడా సండే అని కూడా చూడకుండా నా కోసం వచ్చినటువంటి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భూమికి ఉన్నంత ఓర్పు మా పెరల్వెల్లో ఉన్నటువంటి మా రాజేష్ గారికి, ఇప్పటి వరకు మీ యొక్క సమయాన్ని కేటాయించినటువంటి సీనియర్స్ కు, నా యొక్క ప్రియమైన మిత్రులకు, జూనియర్స్ కు, పెరల్వైన ఫ్యామిలీ మెంబర్స్ కు, తోటి మిత్రులకు, అక్క చెల్లెమ్మలకు, తోటి అన్నదమ్ములకు మరొకసారి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జై పివిసి మీట, జై పివిసి మీట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పండి. వెరీ వెరీ థ్యాంక్స్ సార్. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మాట్లాడారు, ఎక్సలెంట్ గా సాంగ్స్ పాడారు. యాక్చువల్ గా మేము 10 పడుకుంటాము, అలాంటివి మీ మాటలు వింటూ అలా ఉండాలనిపించింది. ఇంతవరకు ఉన్నాము. ఎక్సలెంట్ సార్ మీరు. థ్యాంక్ యూ సార్. కరీముల్లా సార్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు, మీలో మంచి సింగర్ కూడా ఉన్నారు సార్, చాలా చక్కటి పాటలు పాడారు. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ. సో వన్స్ అగైన్ మై పార్ట్నర్స్, చెప్పాం కదా మనం అనుకున్నట్టుగానే మరి సార్ యొక్క మరి సెషన్ అనేది వండర్ఫుల్ గా ఉండబోతుందని చెప్పేసి మనం అనుకున్నట్టుగానే. సో దాంతో పాటు మరి నిజంగానే అంటే సిచ్యువేషన్ కు అనుగుణంగా మనకు అంటే కరెక్ట్ గా మనకు అంటే మన మనసుకు ఎక్కాలి అంటే సో ఇలాంటి ఒక సాంగ్స్ కూడా మరి సారు మరి దాన్ని అక్కడ ఆ ప్లేస్ కి ఏ విధంగా అయితే మనం ఉండాలని ఒక ఎగ్జాంపుల్ గా ఇస్తూ, సో ఇంకా కొందరి పెద్ద మరి వాళ్ళ పేర్లు కూడా తీసుకొని సో ప్రతిదీ మనకు పీవీసీ మెటాకు కనెక్ట్ అయ్యేలాగా సో ఇలాంటివి తీసుకొని సార్ చెప్పిన విధానం అనేది చాలా 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 నిజంగా మనస్సుకు హత్తుకుంది సార్. సో వన్స్ అగైన్ నా తరపున అందరి తరపున కూడా మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సారు చూసారు కదా సార్, మై పార్ట్నర్స్ చాలా చాలా మంచి సెషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే విధంగా మనం ముందుకెళ్ళాలి సార్. ఎందుకంటే మనము మన వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట. చాలా పాయింట్స్ నేను నోట్ చేశాను, అవి ఈ రోజు రాకుండా ఏమొస్తాయంటే నెక్స్ట్ సెషన్లలో వస్తాయి అనమాట. అట్లా సో నేను ఎవరన్నా ఇలా మీరు చెప్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఖచ్చితంగా వింటూ ఉంటాను అనమాట. కంపల్సరీగా పూర్తిగా వినడానికి ప్రయత్నం చేస్తాను. నేను బిజినెస్ పరంగా డిలే అయితే బిజినెస్ పరంగా నాకేమైనా కాల్ వస్తే తప్ప, లేకపోతే మాత్రం నేను కంపల్సరీ వినడానికి ప్రయత్నం చేస్తాను అనమాట. ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా చెప్తున్నప్పుడు కానీ. సో ఖచ్చితంగా మరి ఈరోజు కూడా మనం సార్ ద్వారా చాలా మంచి సెషన్ మనకు తీసుకోవడం జరిగింది, వినడం జరిగింది. సో ప్రతి ఒక్కరు నోటెడ్ అయితే చేసుకున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందుకే పెన్ను పేపర్తో కూడా ఉంటే కూడా చాలా మంచిది. సో అలా అయినప్పుడే మనము పూర్తిగా సెషన్ని అవగాహన చేసుకోగలుగుతాము. లేకపోతే కొంతవరకు విని కొంతవరకు వినలేము. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు సార్ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ మనం ఎక్కడ వాడచ్చు అంటే, నిజంగా మనం ఎవరికైనా మన యొక్క ప్లాన్ ప్రెజెంటేషన్ అంటే మన యొక్క ప్రాజెక్ట్ ని చెప్పేటప్పుడు సో మనకి ఇవన్నీ మాటలన్నీ చాలా ఉపయోగపడతాయి సార్. చాలా చాలా విషయాలు మరి ఇందులో మనం నేర్చుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. సో ఎనీ పార్ట్నర్స్, మీకు ఎనీ డౌట్స్ ఏదైనా మీరు మరి సార్ మంచి సెషన్ ఇచ్చారు, దాని గురించి మీరు మాట్లాడాలన్నా మాట్లాడచ్చు. మన దగ్గర టైం ఉంది, ఇంకొక 12 నిమిషాలు. వెల్కమ్ సార్. సార్ మంచి సెషన్ ఇచ్చారు. మరి ఆ విషయాల్లో మీకు అర్థమైంది టేక్ అవే అంటాం దాన్ని. ఎందుకంటే మనం ఏం తీసుకున్నాం అందులో నుంచి. సో ఎందుకంటే
ఎక్కడైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఎంతసేపు సెషన్ విన్నా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏది ఉంటుందంటే వాట్ యూ టేక్ ఇన్, అంటే నువ్వేం తీసుకున్నావు, టేక్ అవే అని దాన్నే అంటాం మనం. అంటే నీకేమర్థమైంది అందులో నుంచి వెళ్ళి. అందరికీ సార్ ఇప్పుడు ఒక 40 మినిట్ తీసుకున్న సమయంలో అందరికి 40 మినిట్ గుర్తుండదు. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి 5 మినిట్స్, ఒక్కొక్కరికి కొన్ని మాటలు మాత్రమే గుర్తుంటాయి. దట్ ఇస్ ద పాయింట్. అదే టేక్ అవే అంటారు. సో అవి మీకు ఎప్పటికీ ఉండిపోతాయి. సో ఆ విషయాన్ని మనము మీటింగ్ లోనే షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దీనివల్ల నీకు నీ యొక్క మైండ్ కు నోటెడ్ అవుతుంది. దెన్ ఇక్కడ వింటున్న వాళ్ళకి అవును కదా, సో ఎందుకంటే నీకు అర్థమైన పాయింట్ నాకు అర్థం కాకపోవచ్చు, నాకు అర్థమైన పాయింట్ నీకు అర్థం కాకపోవచ్చు. సో అలా టేక్ అవే మనం తీసుకున్నది మనం ఇక్కడ షేర్ చేసుకున్నప్పుడు అది చాలా చాలా మనకు ఎప్పటికీ ఉండిపోతుంది అనమాట మనసులో. ఓకే, సో నన్ను అడిగితే నేను చాలా విషయాలు తీసుకున్నాను ఇక్కడ. సో చీకటితో బదులే చెప్పాను నేనున్నానని, తర్వాత మొక్క ఇది ఎదగమని మొక్క నీకు చెబుతుంది అని, చాలా చాలా అది గ్రేట్. దాని నుంచి మనం నేర్చుకోవచ్చు చాలా విషయాలు. అది మనం పీవీసీ మీటకు అనుగుణంగా చేసుకుంటే జస్ట్ స్టార్టింగ్ నుంచి మనం ఇందులో ఉన్నాము. సో పీవీసీ మీట అంటే పడి చచ్చే వాళ్ళం మనం, అంత పీవీసీ మీట అంటే ఇదనమాట. సో ఆ విధంగానే దాన్ని ఈ విధంగా నేను కనెక్టివిటీ చేసుకున్నాను సారు చెప్పిన మాటల్లో. తర్వాత ఇంకొక 2 పాయింట్లు చెప్పారు. ఏదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక మాట అన్నారు. అది కూడా మామూలు విషయం కాదు సార్. అది ఎందుకంటే నచ్చని వాళ్ళేమో ప్యాకేజ్ స్టార్ అది ఇది అంటుంటారు. అతనికి అవసరం లేదు ప్యాకేజ్ స్టార్. ఒక సినిమా మొదలు పెడితే తనకు ఎవ్రీడే ఏమంటే ₹1,00,00,000 ₹1,00,00,000 వరకు వస్తాయి తనకి. బట్ తనకు అది కాదు కావాల్సింది. ఎస్ వి హావ్, మనం ఎందుకు కూర్చోకూడదు ఒక ప్లేస్ లో. మేబీ ఓకే, రాజకీయంగా నేను వెళ్ళట్లేదు సార్, మీరు ఏమో అలా పోవద్దు, నేను ఒక జస్ట్ జనరల్ గా మాట్లాడినా. తర్వాత మోడీ సార్ గురించి తీసుకున్నారు. వావ్, గ్రేట్ గ్రేట్ కదా. సో ఎంతో మంది ఉన్నారు మన ఎదురుగా, మన పక్క ఉంటే వాళ్ళే వేస్ట్ బీజేపీ లేకపోతే సంథింగ్ ఏదనో అంటుంటారు. బట్ దే విల్ విన్. సో అలా చాలా చాలా మంది అంటే టేక్ అవే డిసిజన్, బర్నింగ్ డిజైర్. సో పట్టుదల, దాన్ని అయిపోయేంత వరకు వదలను. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్తే 10 సంవత్సరాల నుంచి వెళ్ళి 11 సినిమాలు ఫెయిల్యూర్, 11-12 సినిమాలు కంటిన్యూస్ ఫెయిల్యూర్, ఫిర్బీ మళ్ళీ ఇటు కొట్టాడు. ఆ తర్వాత సినిమా గురించి మాట, సినిమాలని కాదు, నేను అభిమానాన్ని కాదు, నేను అభిమాని చెప్పుకుంటే అభిమానినే. బట్ ఇప్పుడైతే అభిమానం అనేది లేదు, వెళ్ళిపోయింది. అందరూ ఎవరు అభిమానులు అంతా మామూలుగా తీసుకుంటాం కదా మనం. బట్ చిన్నప్పుడు అంటే మనకు అభిమానం అని చెప్పేసి మనం కొట్టుకుంటాము. సో ఆ విధంగా 10 సంవత్సరాలు కష్టపడి కూడా ఈ రోజున అతను నేను డిప్యూటీ సీఎం అవుతానని చెప్పేసి నాకు తెలిసి కల్లో కూడా అనుకున్నాడో లేదో తెలియదు. బట్ ఈరోజు సెకండ్ పొజిషన్ అంటే మరి ఆ హోదాలో కూర్చున్నారు. సో అలాగే ఇవన్నీ చాలా చాలా విషయాలు మరి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడం జరిగింది. వై నాట్ వి విల్ టేక్ సచిన్ టెండూల్కర్ అలాగే 10th ఫెయిల్యూర్స్ ఫస్ట్ దాంట్లో ముక్కుకు దెబ్బ తగిలితే బ్లడ్ కారుతా ఉంది. అయినా కూడా ఒక్కోసారి కొన్ని మ్యాచ్లు మనం చూసుంటాం, కాళ్ళకు దెబ్బ ఆగుతుంది, నడవరాదు. ఇది వాసిం అక్రమ్ ఆ టైంలో బౌలింగ్ చేస్తున్నప్పుడు 4 కొట్టాడు, తనకు నడతలేదు, తను నవ్వుతున్నాడు. అంటే పర్సనల్ గా దే విల్ దోస్త్. సో ఇవన్నీ చాలా చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నేనైతే చాలా టేక్ అవే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నాగశేష్ యాదవ్ మరి ఎంటర్ చేశారు. వెల్కమ్ సార్. నేనైతే ఇన్ని తీసుకున్నాను సార్ మీ యొక్క పాయింట్లు. ఇంకా చాలా ఉన్నాయి, వస్తూ ఉంటాయి అవి, ఎందుకంటే సెషన్లలో వస్తూ ఉంటాయి. నాగశేష్ సార్ వెల్కమ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మనం సీడ్ ఫండింగ్ చేయడానికి వెళ్తే ఆ పేజ్ ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్, ఏదైనా ప్రాబ్లమా సార్? అది చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను లైవ్ లో. అది మీకు నెట్వర్క్ లేక సరిగ్గా అయితే అందరికి ఇప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా సిస్టమ్ నుంచి వెళ్ళి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సార్ మీ ఒక్కరికి కాదు, ఎవరివన్ అందరికి ప్రాబ్లం వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఒక్కరికి ప్రాబ్లం వస్తుంది అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ సార్ కనబడుతుంది కదా, కనబడుతుంది సార్, కనబడుతుంది కదా.
సో మీకు ప్రాబ్లం అవుతుందంటే మీ నెట్వర్క్ ఏరియాలో మీరు లేనట్టు, లేకపోతే మీకు ఎంత జీబీ ఉందో ఆ జీబీ అయిపోయినట్టు, అంటే లాస్ట్ లో వచ్చి ఫైనల్ వచ్చినట్టు. సో ఈ విధమైనటువంటి ఉంటాయి, చూసుకోవాలా. మీరు ఏదైతే జీబీ వాడుతున్నారో ఎన్ని గంటల ఎంత జీబీ అది మరి అయిపోవాల్సి వచ్చిందేమో మేబీ. నేను అనేది ఏంటంటే మీరు చూసుకోవాలి. కొన్ని విషయాలు చెప్తున్నాను ఇక్కడ, నేను మీ ఎదురుగా ఓపెన్ చేస్తున్నా చూడండి. పీవీసీ మెటా డాట్ ఐఓ ప్రాబ్లం అవుతుందా మీకు? అవును సార్. చూడండి, పీవీసీ మెటా డాట్ ఐఓ మీ ఎదురుగా రాస్తున్నాను చూడండి. ఎంతసేపట్లో ఓపెన్ అవుతుందో చూడండి. డాట్ ఐఓ క్లిక్ చేశాను, డన్. ఓకే చూడండి, ఇగో ఈ విధంగా వస్తుంది. ఇగో ఇక్కడ కంటిన్యూ బిఎన్బిని కనెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఉరుకుతుంది చూడండి. మనం ఫేవరెట్ లో పెట్టినా కూడా చేయాలి సార్. ఫేవరెట్ ని తీసేయండి సార్, ఎందుకంటే సిస్టమ్ ఎనీ టైం అప్డేట్ అవుతా ఉంటది. ఫేవరెట్ లో పెడితే అది ఓల్డ్ అవుతుంది, కొత్తది వచ్చినప్పుడు మీకు ఓపెన్ అవ్వదు. ఫేవరెట్ నుంచి తీసేయండి, ఫేవరెట్ లో ఉంచుకోవద్దు. ఈ పెద్ద రాయడంలో మీరు ఒకసారి ఇందులో సెర్చ్ చేసినట్టయితే పీవీసీ అని రాయగానే మీకు కీబోర్డ్ లో అక్కడ వస్తుంది. వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేయండి, ఫేవరెట్ లకి తీసేయండి. ఎందుకంటే ఇవి చూడండి మీ ఎదురుగానే ఫాస్ట్ గానే ఓపెన్ అయిందా లేదా సార్? అవును సార్, మేము ఫేవరెట్ లో పెట్టాము, అందువల్ల అయితే ఆ ఫేవరెట్ నుంచి వెళ్ళి నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఫేవరెట్ లో నుంచి తీసేయండి. అంతే. మన సిస్టమ్ ఏంటంటే ఎవరికి దొరకదు, హ్యాక్ కాదన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే సర్వర్ ని ఎవ్రీ టైం దే విల్ ఏమంటారు సార్, అప్డేటింగ్, రీలోడ్, రీఓపెన్, రీస్టార్ట్ చేస్తూ ఉంటారు. రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ అనేది కొత్తది అవుతుంది సార్. అందుకని ఏంటంటే మీరు ఫేవరెట్ లకి తీసేయండి. రాయడం ఏం కష్టమేం లేదు సార్. చదువుకోని వాళ్ళు కూడా ఈ రోజున పీవీసీ మెటా అని చెప్పేసి 3 సార్లు రాపిస్తే వాళ్ళకి వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి కష్టమేం కాదు. పీవీసీ మెటా డాట్ ఐఓ, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ. లేకపోతే ఒకసారి మీరు మీ వాట్సాప్ లోనే మనకి ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా ఇచ్చింది, మన వాట్సాప్ లోనే మనం రాసుకొని ఉంచుకుంటే అక్కడికి వెళ్లే ముందు డాట్ ఐఓ అయితే డాట్ ఐఓ అని రాసి కాపీ చేసుకోండి, టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ అని రాసి కాపీ చేసుకోండి. చెప్తున్నాను సార్. సార్ నేను మిమ్మల్ని అలా అనట్లేదు. ఇక్కడ మీ ద్వారా మన పార్ట్నర్స్ కూడా వింటారు సార్. అట్లా అన్నమాట సార్. జాయిన్ చేసాము, వాళ్ళకు కూడా వర్క్ నేర్పిస్తున్నారు సార్ మార్నింగ్ సెక్షన్. దీంతో పాటు సార్ నేను ఎవరిని కూడా సార్ తక్కువ అంచనేసి లేకపోతే అనమా సార్, అట్లా అనుకుంటు ఉండదు. మీకు తెలిసే ఉంటది, ఎందుకంటే మీరు కంటిన్యూ మీటింగ్ వస్తున్నారు కనుక. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు సార్, ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. సో మీరు ఒక పని చేయండి సార్, మీరు ఫేవరెట్ లకి తీసేయండి, ఎందుకంటే మన సర్వర్ అప్డేట్ అవుతా ఉంటది. వీళ్ళు ఎవ్రీడే తీసేయండి సార్. తీసేసి ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూడండి సార్, అయితే మీకు అర్థమవుతుంది సార్. చూడండి ఇప్పుడు అవుతుంది నేను అనుకుంటున్నాను, నేనైతే అనుకుంటున్నాను అవుద్ది సార్ మీకు ఖచ్చితంగా. ఎందుకంటే ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మీ పార్టీ ఇక్కడ మీతో పాటు నేను మాట్లాడుకుంటూ ఇక్కడ డైలీ రివార్డ్ ఏదైతే మనకు సీడ్ వాల్యూలో వచ్చిందో అది కూడా చేసేస్తున్నాను అనమాట ఇక్కడ. ఓకే, సెట్టింగ్ 1.36 వచ్చింది, కానీ మళ్ళీ ఇంకేమైనా తగ్గుతుందో చూద్దాం. 4000 పెడితే నేను నేర్చుకున్నాను కదా. నేను చాలా వ్యాలెట్ పెండింగ్ ఉన్నాయి సార్, ఎందుకంటే ఇవన్నీ చేయాలంటే కష్టమే, ఈ రోజు నాకు టైం దొరకలేదు. సేవ్. ఓకే, 1.36 నుంచి 3 1 సెంట్ మాత్రం తగ్గింది. నో ప్రాబ్లం, 1 సెంట్ అయితే 1 సెంట్. చూడండి సార్, ఎవరు కానీ ఈ స్టార్టింగ్ మనకు క్వశ్చన్ వచ్చింది, అది మీరు ఇక్కడ ఎవ్రీడే ఇది మాత్రం 100 అవుతుంది సార్. అది కూడా 24 గంటలు ఖచ్చితంగా అవ్వాలి. 23 గంటలైనా కూడా అవ్వదు, 24 గంటలు అవ్వాలి. అంటే ఈ రోజు ఈ టైంలో చేస్తే మళ్ళీ రేపు ఆ టైం తర్వాతే చేసుకోండి సార్. మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళకండి సార్, ఇక్కడ ఓకే చేయండి. సో దయచేసి ప్రతి ఒక్కరు ఇక్కడ వెంటనే బ్యాక్ వెళ్ళిపోవద్దు, ఓకే చేయండి. ఓకేనా? సో ఇలా దానికి టైం ఇవ్వండి. సో ఈ విధంగా ఇస్తే ఇక్కడ ఫార్మింగ్ వ్యాలెట్ లో 105 కట్ అయింది కదా, 90 సో 201 ఉండే ఇక్కడ. సో చూడండి ఇప్పుడు ఇక్కడ ఇదైంది. ఓకేనా, కట్ అయిపోయింది. చూడండి ఇక్కడ 105. మనం 100 రాస్తాం కానీ అడ్మిన్ ఛార్జ్ అనేది 5కి తీసుకుంటే సార్. ఓకేనా? సో ఈ విధంగా చూడండి అయిపోయింది. ఎందుకంటే మీకు ఎలా ఇక్కడికి వచ్చాం కదా అని చెప్పి చేసి చూపించాను అనమాట సార్. ఒకటి మీరు ఎవరు తప్పు పట్టుకోవద్దు, ఎవరైనా అడిగితే నేను ఎందుకు ఇలా చెప్తాను అంటే
ఇంకా మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతాయనే ఉద్దేశంతో చెప్తాను. ఎవరికి కానీ మీరు నేను పర్సనల్ గా ఎవరిని కూడా నా ఇంటెన్షన్ ఏంటంటే ఎవరిని ఏమి అనకూడదు అనేది నా ఇంటెన్షన్ సార్. ఇది 100%. సో మనం అందరం ఒకటే, మనం ఎవరిని ఏమి అనకూడదు అనేది నా ఇంటెన్షన్. ఎవరమైనా మనందరం ఒక్కటే అని చాలా సార్లు చెప్తాను ఇక్కడ. ఓకే, ఎస్, ఎవరు మైక్ ఓపెన్ ఉంది సార్? నాగేశ్వర సార్, నాగేశ్వర సార్, మీరు ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అవును సార్. లేదంటే నోట్ చేసుకోండి సార్. సార్ మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మాట్లాడండి సార్, మాట్లాడండి, పర్లేదు సార్. ఇప్పుడు మనము న్యూ ఫార్మాట్ వాలెట్ అనేది మన యూఎస్డిటీలు ఉంటాయి కదా సార్, అవి రోజు 105 మనము చేసేవాళ్ళం కదా సార్, 105. అవును. అయితే వాటిలలో మనకు బిఎన్బి చార్జెస్ ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి కొద్ది రోజుల నుంచి కొద్దిగా స్టాప్ చేస్తే బాగుంటుంది. అవును, నిన్నటి నుంచి వెళ్ళి సార్, నిన్న నుంచి నార్మల్ అయింది. ఇందాక మీకు ఎదురుగా చేశాను, అది నేను చూసారు కదా. అదే మీరు అడిగింది, నేను చేశాను. చూస్తే నేను మళ్ళీ అడుగుతున్నా సార్. నార్మల్ అయింది సార్, నార్మల్ అయిందా సార్? నార్మల్ అయింది. మనకి ఏమైందంటే సార్, మొన్నటిదాకా $2.5 కట్ అయ్యేది, ఇప్పుడు అలాంటిది 1.35, 1.40 అంటే నార్మల్ సార్. ఓకే, ఇప్పుడు చేయమంటారు సార్? అది చేసేయండి సార్, రోజు 100 చేసేయండి సార్ మీరు. ఓకే సార్. ఇప్పుడు ఇంకోటి, ఇవి చేసినన్ని కూడా ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు ఒక 500-600 చేశాను, ఇప్పటికి ఇంకా 2000 చిల్లర ఉన్నాయి. ఇవి చేసినవి అన్ని అక్కడ వెళ్తున్నాయి కదా, దానికి మళ్ళా మనకి ఏమన్నా మనం చేసిన దానికి మళ్ళీ ఏమన్నా మనకు ఈ సీడ్ ఫండింగ్ లాగా మళ్ళీ ఏమైనా డబల్ అయ్యొస్తుందా, లేకపోతే ఏమైనా ఇంక్రీజ్ అయ్యి వస్తుందా, లేకపోతే అట్లాగే ఉంటుంది సార్? అది అయితే సార్, అది ఏమవుతుంది అంటే, అది ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా. కొన్ని రోజులేమో మనము సీడ్ ఫండింగ్ చేసుకున్నాము, అక్కడ డబల్ అయింది, అది ఓకే, 0. నార్మల్ గా వచ్చింది. టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నా డబల్ రాదు, నార్మల్ వస్తుంది. అది ఇక్కడ ఆల్రెడీ మనకు వాళ్ళు ఏమి ఇస్తున్నారంటే, దీన్ని డిపిని యూఎస్జిటి చేసిస్తున్నారు, యూఎస్జిటి చేసిస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీకు రాబోయే, ఇప్పుడు సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి వాళ్ళు దాన్ని మేము మెటావర్స్ లోకి యూటిలైజ్ చేస్తాము, ఇప్పుడు మీరు తీసుకొని వాడుకోవడానికి మాత్రం లేదు అని చెప్తున్నారు. మనకు వాడుకోవడం సెప్టెంబర్ 24 నుంచి మనం వాడగలం సార్. అవును సార్. మనం అలా చేసుకోవాలి, కానీ మనకి బయటకు రావట్లేదు, వాడుకోవడానికి లేదు. త్వరలో మనకి ఒక వ్యాలెట్, మెటావర్స్ అనేది ఒక వ్యాలెట్ వస్తుంది సార్, వస్తుంది కొన్ని రోజుల తర్వాత. అక్కడ కనబడతాయి ఇవి. మరి వీటిని ఏం చేయాలనేది మళ్ళీ సిస్టమ్ అప్డేట్ ఇస్తుంది సార్ మనకి. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం అవి చేయాల్సిందే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డీపీని యూఎస్జిటి మారుతున్నారు. యూఎస్జిటి మార్చిన తర్వాత ఆ యూఎస్జిటిని మనమే ఆ ఫార్మింగ్ చేయాల్సిందే ఖచ్చితంగా, రీఫార్మింగ్. ఓకే, అది మాత్రం చేయక ఉంచుకోకూడదు. సో ఒక రోజు రావచ్చు, కొంతమంది అలా ఫైనల్ లో ఉంచుకుంటే ఈ రోజే మీరు అన్ని చేయాలి అనే ఆప్షన్ రావచ్చు, లేకపోతే ఆ రోజు బిఎన్బి ఛార్జెస్ ఎక్కువ పడవచ్చు, చెప్పలేము. కానీ మనం ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం ఆపుకోవద్దు, చేసుకుంటూ వెళ్ళాలి 100. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు లయబిలిటీ తక్కువ అవుతుంది అనమాట. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. మీ 2000 ఏవైతే ఉన్నాయో సార్, అది రోజు 105, రోజు మీరు 100 రాయండి, అది 5 ఆటోమేటిక్ గా తీసుకుంటే. కానీ మీరు 20 రోజుల వరకు కూడా కంటిన్యూ చేసుకుంటూ ఉండండి సార్. చేసినప్పుడల్లా ఒక 130-140 రూపాయలు అయితే పడుతుంది సార్. ఓకేనా? దానికి మనము భయపడద్దు, చేసుకోండి సార్ ఖచ్చితంగా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, సో డిపార్టర్స్, ఇంకా ఎనీ డౌట్స్, ఎనీథింగ్, ఎనీ లీడర్స్ మీరు ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు. మరి ఈరోజు కూడా మన వండర్ఫుల్ సెషన్ విన్నాం. ఎనీ డౌట్ ఉన్నా కూడా మాట్లాడచ్చు. ఎవ్రీవన్, నేను అనుకోకుండా టెక్నికల్ కాదు కానీ అది నా చేయి తగిలి మీటింగ్ ఒక్కనే సార్, మీటింగ్ ఎండ్ అయింది. సో మీరు ఎందరూ ఎటువేరు సార్? మీరు అందరూ 30-40 మంది మళ్ళీ ఎందుకు రాలేదు సార్? మీరు నిద్రపోయారా? ఓకే, భాస్కర్ సార్ మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. కరీముల్లా సార్ మంచి అనుభవాలతో పాటు మోటివేషన్ స్పీక్ అంటే మోటివేషన్ సంబంధించిన వీడియోస్ అయితేనేమి, మా వాళ్ళకి వాయిస్ పాటలతో గానీ సార్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. వండర్ఫుల్ సెక్షన్ ఈ రోజు అయితే కనుక. ప్లస్ ఏంటంటే మనకు సచిన్ గారి గురించి కూడా చెప్పారు. ఆయన 10th మాత్రం ఫెయిల్ అయ్యి క్రికెట్ ఏదైతే నైపుణ్యం ఉందో క్రీడలో, ఆ నైపుణ్యంతో మనకి వరల్డ్ కప్ తీసుకొచ్చారు. అంటే చదువుతో సంబంధం లేకుండా
ఏదైతే పట్టుదలతో సాధించాలనే కోరిక ఉండి ఆయన ఏది మనకు వరల్డ్ కప్ తీసుకొచ్చారు ఇండియాకి, అది చాలా గొప్పతనం సార్, గొప్ప విషయం. కాబట్టి మనకు కూడా సార్ చెప్పినట్టు చాలా అనుభవాలు చెప్పారు. అంటే పీవీసీ పెరలబైన్లు ఎవరైతే ఉన్నారో, మనం సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా పెరలబైన్ నుండి పీవీసీ మెట కనెక్ట్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఐడెంటిఫై చేసి మన దగ్గరలో ఉండే వాళ్ళను ఖచ్చితంగా సీడ్ ఫండింగ్ కానీ టోకెన్ ఫార్మింగ్ కానీ చేపించుకుంటే భవిష్యత్తు ఉంటున్నట్టు సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ప్రతి దానికి కూడా మంచిగా పాటల ద్వారా గానీ మంచిగా చెప్పారు సార్. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, వండర్ఫుల్ గా చెప్పారు. సో ఇది సార్ టేక్ అవే తీసుకోండి సార్. టేక్ అవే అంటే ఏంటంటే ఈ టేక్ అవే ఎవరికి వస్తుంది తెలుస్తున్నా సార్. టేక్ అవే ఎవరికి వస్తుంది అంటే ఫుల్ సెషన్ ఉన్న వాళ్ళకే టేక్ అవే వస్తుంది. ఎందుకంటే మధ్య మధ్యలో డ్రాప్ అయ్యి మధ్య మధ్యలో మనము ఇంకో దగ్గర మైండ్ పెడితే టేక్ అవే రాదనమాట. టేక్ అవే అనే ఇంపార్టెంట్ సార్. ఇదే ఇప్పుడు నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నా చెప్పి అనుకోవద్దు. ఎవ్రీడే మీరు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా, నేను ఓన్లీ మన మీటింగ్ గురించి అని కాదు, ఒక 10 మందిలో ఒక నలుగురిలో ఒక ఇద్దరిలో కామన్ గా మనం వింటుంటాం. బట్ 3-4 ఉన్నప్పుడు మన మైండ్ అనేది కొంచెం వేరేకే వెళ్తుంది. రామాంజనేయులు సార్ మాట్లాడుతున్నారు. సో అలా వెళ్లకుండా ఉంచుకోండి. టేక్ అవే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్ రామాంజనేయులు సార్, మీరు ఫైనల్లీ ఈ సార్తో మాట్లాడినాక మనం ఎండింగ్ కి వెళ్దాం. ఎస్ రామాంజనేయులు సార్ మాట్లాడండి. రామాంజులు మీరు ఎండ్రైజ్ అడిగారు, మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, మేబీ సార్ బిజీ. సో వీరాంజలి రాలేదు, ఎందుకంటే ఐ థింక్ నాకు మెసేజ్ పెట్టారు సార్. సారీ సార్, నేను మర్చిపోయాను, చూస్తాను ఇప్పుడు నేను. సార్ వచ్చేసి ఇక్కడ ఏకాంత సేవకి లోకి అక్కడ సేవ దొరికింది అనేది ఒక మాట నాకు చెప్పారు. మరి అది చాలా చాలా అదృష్టవంతులు, అక్కడ సేవకు వెళ్ళారు కదా. ఆ సేవలో కూడా మళ్ళీ అందులో కూడా మరి ఏకాంత సేవ ప్లేస్ లో అన్నట్టుగా ఏదో నాకు రాశారు, చూస్తున్నాను నేను. కనీసం సార్ వీరాంజనేయులు పివివి, ఓకే పివివి వీరాంజనేయులు. ఒక్క నిమిషం సార్ మనము. ఓకే సార్ మనం గుడ్ మార్నింగ్ సార్. రేపు సాయంత్రం 8 గంటలకు ఏకాంత సేవ డ్యూటీ వచ్చింది. వావ్, గ్రేట్. ఎస్ సారు. గుడ్ మార్నింగ్ సార్. రేపు సాయంత్రం 8 గంటలకు ఏకాంత సేవ డ్యూటీ వచ్చింది. వావ్, గ్రేట్. ఎస్ సారు. థ్యాంక్ యూ సార్. అందరికి మరి టైం కూడా చాలా అయింది. ఇంకా నా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే. సో మై పార్ట్నర్, థ్యాంక్ యూ. స్పెషల్లీ మన కరీముల్లా సార్ కి, అలాగే అడ్మిట్ అందరూ విన్న వాళ్ళకి ప్రతి ఒక్కరి ధన్యవాదాలు చెప్తూ మనము సెషన్ రేపు మళ్ళీ 9 రామాంజన్ సార్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? రామాంజన్ సార్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? రామాంజన్ సార్ విత్డ్రాల్ పేమెంట్ అవుతుంది సార్. 5 విత్డ్రాల్ పెట్టచ్చు. 1.06 మీది వాయిస్ రావడం లేదు సార్. వాయిస్ రావట్లేదు సార్ అది. ఓకే సార్, మీరు అంటే రేపు షేర్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు. సో థ్యాంక్ యూ అందరికి, నమస్తే. సో జై పీయూష్ మెట అందరూ మనస్ఫూర్తిగా జై పీయూష్ మెట థ్యాంక్ యూ అని చెప్పేసి జై పీయూష్ మెట సార్, జై పీయూష్ మెట. జై పీయూష్ మెట టైం లో మనకు బిఎన్బి 1.06 తీసుకుంటాం సార్. జై పీయూష్ మెట. Thank you sir, thank you sir. Thank you sir, thank you sir. Thank you sir. Jai Piyush Mehta, Piyush Mehta. Thanks sir. Thank you Piyush Mehta. Thanks sir. Thank you sir. Jai Piyush Mehta. Right sir, thank you all of you. Jai Piyush Mehta, Piyush Mehta never end. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ everybody, థ్యాంక్ యూ.